బాబా సంస్థల్లో అందరికీ ఓ యూనిఫామ్, ఓ ప్రోటోకాల్ ఉంటుంది, మీకు మాత్రం మినహాయింపు ఉంటుంది. బాబా గారి అనుమతి లేనిదే, పోనీ అనుమతి ఉన్నా లేకపోయినా, వైట్ డ్రెస్ కాకుండా ఇంకో కలర్ డ్రెస్ వేసుకోమని దమ్ములు ఉన్నారు వాడికి. మళ్ళీ ప్రచారం రాలేడు. బాబా వారికి అన్ని భాషలు అర్థమవుతాయి, అన్ని భాషలు మాట్లాడతారు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఆంగ్ల ప్రసంగం నేనే ఎందుకు అనువదించాలని? స్వామి బెంగళూరు దగ్గర తుమ్కూరుకి వెళ్ళారు. తుమ్కూరులో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ, మల్టీనేషనల్ కంపెనీ, దాన్ని ఇనాగ్రేట్ చేశారు. ఆ కమిటీ హాల్లో ఒకడు జపాన్ వాడు, ఒకడు జర్మనీ వాడు, ఒకడు ఫ్రాన్స్ వాడు, అట్లా ఉన్నారు. ఇన్ని భాషలు మీకు తెలుస్తున్నాయన్న ఆశ్చర్యపోతున్నానన్న. నాకు తెలుసాయా, నాకు తెలుసా, నీకు తెలియాలిగా, అందుకే తెచ్చాను ఇక్కడికన్నా. అంటే మీకు తెలిసినంతలో వారి దినచర్య, వారి గమనం ఎలా ఉండేదో చెప్తారా? అంటే ఒక భక్తుడిగానే తెలుసుకోవాలన్న దీంతోనే అడుగు. మీకు చమత్కారంగానే చెప్తాను. తప్పకుండా. స్వామి, మీరు ప్రతి ప్రసంగంలో నీవు భగవంతుడివి, నీవు భగవంతుడు అని చెప్తారు కదా. కానీ నేను భగవంతుడిని అంటున్నారు, నాకేదో అనుమానంగా ఉంది స్వామి అన్న. అట్లాగా అయితే దున్నపోతానుకో అన్నారు. సరే స్వామి. స్వామివారి చెన్నై పర్యటనలో అనుకుంటాను మీరు ట్రాన్స్లేటర్గా ఉండగా మీ అమ్మగారికి ఏదో ఆరోగ్యం చెడిపోయిన సందర్భంలో అప్పుడు వారే మీకు విషయం చెప్పి, మీకు కూడా తెలియక ముందే వారే చెప్పి మిమ్మల్ని పంపించిన పద్ధతి గురించి చెప్తారు. చెన్నై వెళ్ళారండి. ఆ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అనిల్ కుమార్ ఇట్లా అన్నారు, ఏ స్వామి మీ అమ్మరా అని చెప్పి నాస్తికుల్ని సైతం ఆయన అనుగ్రహించారు. కరుణానిధి ఇంట్లో ఏ పటం ఉండదు, బాబా గారి ఫోటో. కొంతమంది బాబా వారిని బాగా వ్యతిరేకించేవారు, ఆయన బోధనల మీద పలు విమర్శలు చేసేవాడు. కరంజీ అలాంటి వాళ్ళు, లేదా శ్రీలంకన్ హేతువాది అబ్రహాం కోవూర్ లాంటి వాళ్ళు. అవును అవును. అవి వాళ్ళంతా బాబా వారిని బాగా సభలు అవి పెట్టి విమర్శిస్తూ ఉండేవారు కదా. నిజానికి ద్వేషించేవాడు ఎక్కువసార్లు తలుచుకుంటాడు ప్రేమించేవాడి కంటే. ఓకే. కరంజియాలో తర్వాత కాలం చాలా మార్పు వచ్చింది. మొదట్లో గాడ్ ఆర్ ఫ్రాడ్ అని రాశాడు, తర్వాత విమర్శించే వాళ్ళకి సైతం 1-to-1 ఇంటర్వ్యూలు ఇచ్చేవారట కదా. మాకు భక్తులకి చెవులు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయమంటారు అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, అవతార పరిసమాప్తం దగ్గరకు వస్తోంది అని దాదాపు కొన్ని సంకేతాత్మకంగా బాబావారే తెలియజేసినట్టుగా అనిపించింది. అక్కడ మెట్లు ఉంటాయి మీకు, ఆ వేదిక దగ్గర మెట్లు, ఆ మెట్లు మీకు కూర్చున్నాండి. ఒకసారి ఇట్లా అన్నారు, ఇక్కడే వస్తుంది సమాధి అన్నారు. మహావినిష్క్రమణ సమయంలో కూడా మీరు పక్కనే ఉన్నారు. పక్కన లేనండి, పక్కన ఇన్ ద సెన్స్ పుట్టపర్తి ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో. ఆ వార్తను ఎలా జీర్ణం చేసుకున్నారు? అనిల్ కుమార్ గారు ఇంకా పుట్టపర్తిలోనే ఉండవలసిన ఆవశ్యకత ఏమిటి? వెరీ గుడ్ నాయనా, నేను ఒక అనువాదమే కాదు, ఒక పర్టికులర్ పథకాన్ని చేయడం కోసం బాబా బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ చేశారంట. నేనున్నానండి ఎప్పుడు. నమస్కారం. కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమానికి ఎప్పటిలాగే స్వాగతం. ప్రపంచంలో ఎందరో వ్యక్తులు వారు నమ్ముకున్న విషయానికై జీవితాన్నే అంకితం చేశారు. ఆయా రంగాల్లో లబ్ధప్రతిష్ఠులయ్యారు. అలాగే ఓ వ్యక్తి తన గుండెల నిండా సత్యసాయిని నింపుకొని తన జీవితాన్ని అంకితం చేశారు. సత్యసాయి అనువాదకుడు అనేది చాలా చిన్న పదం. అంతకంటే గొప్పగా ఆయన జీవిత సారాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని నేటికీ తపిస్తున్న ఓ వ్యక్తిని
ఈరోజు మనం కలుసుకోబోతున్నాం. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆ వ్యక్తిని చూడాలని నేను ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం ఈ కార్యక్రమం ద్వారా నాకు వచ్చింది. నమస్కారం సార్. చాలా చాలా సంతోషం. మీ టైం మాకు ఇచ్చారు. చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా చెప్పాలంటే బాబాని ప్రత్యక్షంగా చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయనతో మీరు చాలా సంవత్సరాలు గడిపారు కదండి. ఆయన పక్కనే, ఆయన బొమ్మలో ఆయన పక్కనే ఉండేవారు మీరు. చాలా చాలా ఆనందంగా ఉంది. మీ పరిచయం, మీ తొలి ప్రేమ, మీపై ప్రేమ బాబా వారికి ఎలా కలిగింది? అసలు వారి సాంగత్యంలోకి మీరు ఎలా ప్రవేశించగలిగారు? ఈ ప్రస్తావన నా ప్రవచనాల్లో, నా గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. అయినా మీరు అడిగారు కనుక సంక్షిప్తంగా మీకు వివరిస్తాను. ఎస్. నా భార్యకి అస్వస్థత వచ్చింది. గుంటూరులో హేమీలు డాక్టర్లు ఉన్నారు. వాళ్ళందరి దగ్గర తీసుకెళ్ళాను. వాళ్ళందరూ ఆపరేషన్ చేసి తీరాలన్నారు. అది ఎండాకాలం, ఏప్రిల్ మాసం గుంటూరు. ఆపరేషన్ చేసి తీరాలి కానీ మళ్ళీ 3 ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్నాను. చాలా టాప్ లెవెల్ గుంటూరులో డాక్టర్స్. వాళ్ళు చేయాలన్నారు. ఏప్రిల్ 6వ తారీఖున నిశ్చయించారు. ఆపరేషన్ అయింది. బాగానే ఉంది. ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏదో తనకేదో అయిపోయింది. శరీరంలో ఓ భాగం ఏదో పోయింది. ఏ తిన్నా ఏమట్టం లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆడికేం లేదు, బాగానే ఉందంటారు. పైగా కొందరేమో చమత్కారం చేయడం ప్రారంభించారు. నువ్వే వంట చేయి, నువ్వే పిల్లల్ని చూసుకో, ఇట్లా డాక్టర్లు సహితం. ఏం చేయాలి అప్పుడు? ఎందుకంటే అందరూ అంత బాగానే ఉందంటున్నారు. ఈవిడ పైకి చూడడానికి బాగానే ఉండేది. ఆవగింజ కూడా నచ్చేది కాదు, ఇమిడేది కాదు, మజ్జిగన్నం తప్ప. అప్పుడు ఎవరో చెప్పారు, ఏమండి మీరు పుట్టపర్తికి వెళ్ళండి, బాబా గారు యొక్క దయ వల్ల ఆవిడ మామూలు మనిషి అవ్వచ్చు అన్నారు. సరే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనుకున్నాను. అది ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యతిరేకం ఎట్లా ఉన్నా ఆ ఎదురీతకి దానికి నిలిచి కుటుంబంతో సహా వెళ్ళాను. అయితే నాకేమాత్రం విశ్వాసం లేదు. పరమ స్వార్థంగా మాత్రమే వెళ్ళాను. ఆవిడ తిరిగి ఆరోగ్యం వస్తే చాలు అని. ఆవిడేమో సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చింది కనుక పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు బాగా అలవాటు, మంచి భక్తితో వెళ్తూ ఉండేది. నేను మాత్రం లోపలికి ఎప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఒకరోజు 2 రోజులు నేను వచ్చేయాలనగా ఈయన ఎలా ఉంటారో చూడాలనిపించింది నాకు. అప్పటి వరకు బయట కూర్చునేవారు? అప్పటిదాకా బయటే పిల్లల్ని ఆడిస్తూ కూర్చునేవాడు. ఎప్పుడూ లోపలికి వెళ్ళాను. ఎలా ఉంటారో చూడాలనిపించి గోపురం దగ్గర నుంచున్నాను. చాలా దూరం అది. మందిరంలో స్వామి కూర్చున్నారు, నేను గోపురం కూర్చున్నాను. అంటే అట్ ఏ కంఫర్టబుల్ డిస్టెన్స్. అంటే నన్ను ఇక మార్చడానికి అవకాశం లేదు. నేను పూర్తిగా వ్యతిరేకంగా ఉంది మనసు అంతా. అందులో బ్లిడ్స్ సంపాదకులు కరంజీ అన్ని చదివిన రోజులు అవన్నీ. నమ్మండి, బాబా గారు భజన్ హాల్ నుంచి ఇంత దూరం నడుచుకుంటూ నా దగ్గరికి వచ్చారు. పైకి కిందకి చూశారు. నా కాళ్ళు వణికాయి. నా దగ్గర ఎందుకు రావాలి, ఈయన వెళ్ళిపోతే బాగుండు అనుకున్నాను. పిల్లలు నా పక్కనే ఉన్నారు. అట్లా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేప్పుడు పూర్ణచంద్ర ఆడిటోరియం కన్స్ట్రక్షన్లో ఉన్నది. అలా వెళ్తున్న స్వామి చేతిలో ఒక పళ్ళెం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అందులో లడ్డూలు ఉన్నాయి. అరే, కరంజీ వాళ్ళంతా అన్నమాట నిజం అయి ఉండొచ్చు. ఈ పళ్ళెం ఎక్కడిది, ఈ లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నాను. ఆయన పిల్లలకి తల లడ్డు ఇస్తే ఏం పోయింది అన్న లడ్డు చింతనతో వెళ్ళి తీసుకొని అక్కడికి వెళ్ళాను. నేను ఆఖరి వర్కర్కి ఇచ్చారు, వెళ్ళిపోయినారు. మాకు లడ్డూలు లేవు. వెళ్ళి కూర్చున్నారు. అప్పుడు మనసులో అనుకున్నాను, వీళ్ళ కోసం వచ్చి ఉంటారులే, మన కోసం కాదు, ఇదంతా భ్రమ అనుకున్నాను. మళ్ళీ గోపురం దగ్గర దూరంగానే నుంచున్నాను. మళ్ళీ ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాను. ఒకసారి భజన హాల్లో కూర్చున్నాక ఆయన లేచి రావడం అనేది అసాధారణం. అందులో ఇంత దూరం నడిచి రావడం, నడిచేసి నా దగ్గర నుంచొని అలా చూస్తున్నారు. నేను దండం పెట్టేదాకా కదల్లా. క్రితంసారి నేను దండం పెట్టలేదు. ఇప్పుడు దండం పెట్టి 2 చేతులు ఇలా 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 చేర్చాను. పైకి కిందకి చూశారు, అనుకుంటూ వెళ్ళారు. సరే, మరునాడు ప్రయాణం వచ్చేయాలి. అప్పుడు ఆయన్ని పైనుంచి చూశాను.
మీలో దివ్యత్వం ఏదైనా ఉంటే నేను వచ్చిన పని నెరవేరాలి, నేను కేవలం సొంత పని మీద వచ్చాను, మీ దయ అనుకున్నాను. అనుకొని ఇక్కడ ఏదో పుస్తకాలు ఉంటే బాబా పుస్తకం చదివాను, పిచ్చెక్కిపోయినాను. ఉపన్యాసాలు చాలా బాగున్నాయి. ఏకదమ్ 10 books కొనేశాను. చాలా నచ్చింది నాకు. సరే అక్కడి నుంచి ఇంటికి వచ్చాం. ఆవిడకి ఆరోగ్యం వచ్చేసింది ఫస్ట్ క్లాస్గా. అప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో మాధవరావు శర్మ గారు, జంజాల పాపయ్య శాస్త్రి గారు ఉండేవారు, అమరేంద్ర గారు ఏమో హిందూ కాలేజీలో ఉండేవారు. వీరు ముగ్గురు బాగా సుప్రసిద్ధమైన బాబా భక్తులు. నేను కూడా ఈ మార్గంలో వచ్చాను తెలుసుకొని ఆ ముగ్గురు నన్ను కూడా వెంట తీసుకెళ్ళడం ప్రారంభించారు. ఆ రీతిగా అన్ని చోట్ల పర్యటించడం జరిగింది. అలా అయిన తర్వాత 7 సంవత్సరాల తర్వాత ఏలినాటి శని తీరిన తర్వాత వారు పిలవడం జరిగింది. అప్పటి నుంచి సన్నిహితత్వం బాగా రోజు రోజుకి పెరుగుతాం ప్రారంభించింది. తొలి ప్రసంగాన్ని ఎప్పుడు అనువదించారు? ఆ అనుభవం గుర్తుందా? ఆ మొదటి రోజు ఉంది. 1988లో నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని. సత్య ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్స్ మీటింగ్ జరిగింది. నేషనల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు. వరల్డ్ కౌన్సిల్ మీటింగ్ అది. స్వామి మందిరంలో కూర్చున్నారు. అటు చూసి ఎవరు ట్రాన్స్లేట్ చేసేది, ఎవరు అన్నారు. ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడాలి, ఏమి నువ్వు చేస్తావా అన్నారు. మీ దయస్వామి అన్నారు. రాన్నారు. అప్పుడు ఫస్ట్ ట్రాన్స్లేషన్ ఆరంగేటం అదే అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత స్వామికి నచ్చిందేనే అన్నా నచ్చలేదన్నా ఏమో నాకు తెలియదు, కానీ వారి విమర్శ మాత్రం ఒకటి ఉన్నది. చాలా ఎమోషనల్గా చెప్పావు, చాలా స్పీడ్గా చెప్పావు అన్నారు. మీ దయస్వామి అంతా అన్నారు. అలా ప్రారంభమైంది 88 ఫస్ట్ టైం. తర్వాత 89 వాళ్ళ కాలేజీకి రావడం జరిగింది. ఇంకా అది కొనసాగింది. వారి భాషా ప్రవాహం చాలా ఫోర్స్గా, చాలా ఫాస్ట్గా వెళ్తుంది. దానిని మరో భాషలో మీరు అందుకోవాలి. అది నిజంగా కష్టమైన టాస్క్. ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్న వాళ్ళకు కూడా అర్థమైపోతూ ఉంటుంది. అలా ఇబ్బంది పడిన సందర్భాలు, బాబాతో చివాట్లు తిన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. నేను ఆ ప్రక్రియ అంత క్లిష్టమైంది. అది ఓ చిన్న ఉదాహరణ. సముద్రం ఉన్నది, సముద్రంలో గండశిలలు ఉన్నాయి. ఈ తరంగాలు గండశిలని తట్టుకుంటాయి, మళ్ళీ వెనక్కి వస్తాయి. కానీ గండశిల మాత్రం కదలవు. నీ విశ్వాసం అలా ఉండాలి అని చెప్పడం బాబా భావం. ఉత్తుంగ సముత్తుంగ తరంగములు సముద్రం ముందు ఉవ్వెత్తున లేచి గండశిలను స్పృశించినప్పటికీ గండశిలు కదలక చెదరక బెదరక నిర్మల నిర్భీతితో నిలిచేలాగున మీ యొక్క విశ్వాసం కూడా ఉండాలి అంటారు స్వామి. ఇప్పుడు చెప్పండి ఇంగ్లీషులో. చాలా కష్టమైపోతుంది. అలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ జాగ్రత్తగా మనం వారి కరుణతో ఆయన ఒడ్డున పడేస్తారు, ఏం పర్వాలేదు. ఆయన చాలా సన్నిహితంగా చూసే అవకాశం మీకు వచ్చింది. బహుశా ఎవరికి రానంత అవకాశం మీకు వచ్చింది. ఆయనతో చాలా గంటలు గడిపే అవకాశం, లేదా వారితో పాటు బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా వారితో కలిసి ప్రయాణించే, భోంచేసే అట్లాంటి అవకాశాలు అవన్నీ వచ్చాయి కదా. ఆ అనుభూతి మీకు మీ స్మృతి పదంలో ఎలా ఉంది? దాని గురించి చెప్పండి సార్. ఆయనతో కలిసి గడిపిన క్షణాలు, అంటే ప్రసంగము ఇవి పక్కన పెట్టేసి సాన్నిహిత్యం. ఒక మాటలో చెప్పాలంటే చెప్పుకోవడానికి, తలుచుకోవడానికి అదే నిధి. అదే ఎప్పటికైనా తరతరాలకి జన్మకు సంతృప్తినిచ్చింది అదే. గ్రంథాలలో రాసింది అదే, ప్రసంగాల్లో చెప్పేది అదే. అంటే వారితో మెలగడం అది చాలా అపూర్వమైనటువంటి అనుభూతి. వారి సంకల్పానుసారం సంగతి సందర్భాన్ని బట్టి, పరిసరాలను బట్టి వారి సంభాషణ ఆధారపడి ఉంటుంది. ఓ పెద్ద ఫంక్షన్ ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, పెద్ద పెద్ద అధికారులు ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, విద్యార్థులు ఉన్నప్పుడు వేరుగా ఉంటుంది, స్వామి నేను 1-to-1 ఉన్నప్పుడు అసలు నమ్మలేని రీతిలో ఉంటుంది. అవి చెప్పమంటున్నాను నేను. నమ్మలేని రీతిలో ఉంటుంది. ఇట్లా ఇవన్నీ తలుచుకుంటూ నాలో నేనే మురిసిపోతూ
నవ్వుకుంటుంటాను, నిజమేనా నిజమేనా, ఎవరు నమ్ముతారా ఇవన్నీ, ఏమిటిరా అనుకునేవాడిని నేను. అలాంటి సంఘటన మీకు ఒకసారి చెప్తాను ప్లీజ్. మా ఇంటి పేరు కామరాజు. సరే, అందరూ వైట్ డ్రెస్ వేసుకుంటారు అక్కడ. ఈ వైట్ డ్రెస్లో బనీన్లు ఇవి కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసమని నా బనీన్ వెనకాల మార్కర్తో ఏకే అని రాశాను. అనిల్ కుమార్ కామరాజు. ఏకే. కొన్నిటిపైన కేఏ అని రాశాను. బనీన్ పైన కామరాజు అనిల్ కుమార్ అని. ఇస్త్రీ బట్టలు తెచ్చాడు, రూమ్లో పెట్టాడు, చాకలాడు. స్వామి అనుకోకుండా నా రూమ్లోకి వచ్చారు. అప్పుడు నేను లేను. అక్కడ బెంగళూరు లెక్చరర్ ఉన్నాడు. అక్కడ ఎవరు ఆ బట్టలు అన్నారు. స్వామి అనిల్ కుమార్ స్వామి అన్నారు. అట్లనా, ఏకే ఉండాలి కదా, కేఏ అని ఉన్నదేమిటి అన్నారు. కే అని రాసిన చోట కే అంటే కామరాజు స్వామి. అట్లనా. అదే మొదటిసారి అవటం చేత కొన్ని కలర్డ్ లుంగీస్ వేసుకునేవాడు నేను. ఈ రూమ్లో ఆడవాళ్ళు ఎవరు ఉన్నారా అన్నారు. ఎవరు లేరు స్వామి, అనిల్ కుమార్. ఓ కలర్ వేసుకుంటాడు అయిన, ఏమో చీరలు అనుకున్నాను అన్నారు. వెళ్ళిపోయినారు స్వామి. ఇది ఆ లెక్చరర్ నాకు చెప్పాడు. అయితే నాకేదో ఉందిరా అనుకున్నాను. ఒక 4-5 రోజులు అయ్యాక స్వామి ప్రసంగిస్తున్నారు, నేను అనువాదం చేస్తున్నాను. పవిత్రమైనటువంటి భారతదేశమునకు అత్యవసరమైనటువంటి మహనీయులు, యోగరాజులు, త్యాగరాజులు కానీ కామరాజులు భోగరాజులు కాదన్నారు. అన్ని అవంకారం చూశారు. అప్పుడు నాకు ఆధ్యాత్మిక సరస్వం అంటే అది మొదటిసారి నాకు రుచి చూశాను. ఆ అన్నది నన్ను ఉద్దేశించే నాకు తెలుసు, వారు అన్నది కూడా నన్ను ఉద్దేశించే. దాని వెనక జరిగినట్టు ప్రహసనం నాకు తెలుసు కనుక స్వామి ఇలా చమత్కరించారు అనుకున్నాను. కానీ దేశంలో కావాల్సింది యోగరాజులు త్యాగరాజులు కానీ భోగరాజులకు కామరాజులు కారు అనేది నాకు హిట్ అన్నమాట. గొప్పగా ఉండేది, విడిగా ఉండేది. ఇంకో సందర్భం చెప్తాను. సాధారణంగా స్వామి కొడైకెనాల్ అటువైపు వెళ్ళినప్పుడు బాగా చలి ప్రాంతాలలో 7:30కు దిగుతారు కిందకి. 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సరే, ఇంకా టైం ఉంది కదా అనుకున్నాను నేను. దంతధావన కూడా చేయలేదు. ఓ టర్కీ టవల్ మాత్రం కట్టుకొని ఉన్నాను. పైన బయట అలాంటివి ఏం లేవు. ఇంకా టూత్ పేస్ట్ రెడీగా ఉంది. టక్మని తలుపు తెరుచుకొని స్వామి రూమ్లోకి వచ్చాడు. ఏమిరా ఏమి అవతారం అన్నారు. స్వామి ఇంకా అరగంట టైం ఉంది కదా అన్న. కాదు, ఇవాళ ఈశ్వరమ్మ వర్ధంతి కదా, అందరికి భోజనాలు అవి ఉంటాయి, నీవేమో కుంభకర్ణులాగా పడుకున్నావు, ఆ గిన్నెల చప్పుడు వినపడలేదా నీకు అన్నారు. లేదు స్వామి. అప్పుడు స్వామి అన్నారు, పైన వేలాది మంది నా దర్శనం కోసం ఎదురు చూస్తుంటే నాకు నీ దర్శనం అయింది. సిగ్గులేదు, తొందర మొహం కొడుకోండి, సరే రెడీ పో అని వెళ్ళా. అది కూడా నాకు చాలా మధురంగా ఉంటుంది. అది వ్యక్తిగతమైనటువంటిది. అలాగే నువ్వు బెంగళూరు కాలేజీకి రా, నా కాలేజీలో ప్రిన్సిపాల్గా చేరు అన్నారు. నాకు ఏమిరా ఇష్టం లేదు. భక్తుడుగా ఉంటే ఆనందం, కానీ నిప్పుకి దూరంగా ఉంటే వెచ్చగా బాగుంటుంది, కాంతి కనబడుతుంది. నిప్పులోనే ఉంటే కాలిపోతాం. నాకు తెలుసు, అట్లా కాలిపోయిన మిత్రులు కూడా నాకు తెలుసు, కొందరు మా బంధువులు కూడా. ఆయన రమ్మన్నారు, ఏం చేయను, నా కాలేజీలో చేరన్నారు. ఇంకా ఆప్షన్ లేదు, సమిధై పడిపోవడమే. ఆయన మధ్యాహ్నం భోజనం చేశాక మంచం మీద అటు ఇటు దొల్లుతున్నాను. ఏమిట్రా ఎంత పరీక్ష పెట్టావు? ఏ రకంగా అయితే కుంతి కుమారి ముని వరంబునొసంగనేల వసంగను పో మర్తండు కొరగనేల, ఎందుకురా దూర్వాసుడు నాకు ఈ వ్యవహారం ఇవ్వడం ఏమిటి, నేను ఆ సూర్యభగవాన్ని ప్రార్థించడం ఏమిటి, వాడు రావడం ఏమిటి, మధ్యలో కర్ణుడు గాడు పుట్టడం ఏమిటి అని ఎంతో కుంతి కుమారి విలపించినట్లుగా అనిల కుమారి విలాపం అయిపోయింది. అది నేనేదో స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి నేను నామని చెప్పుకుంటూ హ్యాపీగా ఉన్నా నాకు నీ కాలేజీ ప్రిన్సిపాల్ పిలుస్తారు ఎందుకయ్యా? వృద్ధులైనటువంటి మా అత్తమామలు ఉన్నారు, వృద్ధురాలైన మా అమ్మగారు ఉన్నది,
ఆడపిల్లలు మెడికల్ కాలేజ్ వాటిలో చదువుకుంటున్నారు. ఈ స్థితిలో నేను అక్కడికి ఎట్లా రాగలను, 2 ఎస్టాబ్లిష్మెంట్స్ ఎట్లాగూ అని అసందిగ్ధంగా ఉన్నాను నేను. అయినా చెప్పలేని స్థితి. అదే రోజు సాయంకాలం స్వామి ఉపన్యాసం, నేనే ట్రాన్స్లేషన్ చెప్తున్నాడు స్వామి. సీతాన్వేషణ ఘట్టమునందు శ్రీరామచంద్రమూర్తి ఒక్కొక్కరిని ప్రశ్నించినాడు. నాయన అంగద, నీవు సీతాన్వేషణ నిమిత్తమై వెళ్ళగలవా అన్నాడు. స్వామి, నేను కుర్రవాణ్ణి, అంత దూరం నేను ప్రయాణం చేయలేను అన్నాడు. బాగుంది. నాయన జాంబవాన్, నువ్వు వెళతావా? స్వామి, నేను ముసలివాణ్ణి అయిపోయాను, జవసత్వాలు ఉణిగిపోయినాయి, నేనే వెళ్ళగలను అన్నాడు. ఈ రకంగా నలుడు నీలుడు అందరినీ ప్రశ్నించాడు శ్రీరామచంద్రమూర్తి. చివరికి ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాడు. నాయనా, నువ్వు వెళతావా? వెళ్తాను స్వామి అన్నాడు. ఎక్కడికి వెళ్తావు? సీతాన్వేషణ నిమిత్తమై. ఎక్కడున్నది ఆమె? లంకలో ఉన్నది. సంతోషం. లంకకి దారి నీకు తెలుసా? తెలీదు స్వామి. ఎట్లా వెళ్ళాలనో తెలుసా? సముద్రం దాటి వెళ్ళాలట స్వామి. ఈ సముద్రం 100 యోజనములు దాటి సముద్రం దాటి వెళ్ళాలంటే అందులో ఉన్న కష్ట నష్టములు నీకు తెలుసా? తెలియదు స్వామి. లంక ఎక్కడుందో తెలుసా? తెలియదు స్వామి. సీతాదేవిని ఎప్పుడైనా చూచావా? చూడలేదు స్వామి. తెలియని ప్రదేశానికి, చూడని మనిషిని, తెలియని మార్గంలో కష్టనిష్ఠురములు వరించి సముద్రంలో ప్రయాణించి సముద్రం ద్వారా ఆకాశ మార్గంలో వెళ్ళవలే. వెళ్తాను స్వామి అన్నాడు. అది ఎట్లా వెళ్తావా? నీకేం తెలియదు కదా, ఏం నువ్వు మాట్లాడేది అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అప్పుడు ఆంజనేయ స్వామి అంటున్నాడు, స్వామి అప్పుడు అంటున్నట్టు, స్వామి నువ్వు వెళ్ళమన్నావు అంటే దానికి కావాల్సిన శక్తి నీవే ఇస్తావు, దానికి కావాల్సిన తెలివితేటలు నీవే ఇస్తావు, దానికి కావాల్సిన మార్గాన్ని నువ్వే చూపిస్తావు, అమ్మని గుర్తించేటువంటి సామర్థ్యాన్ని కూడా నువ్వే ఇస్తావు. నువ్వు వెళ్ళమన్నటువంటి ఆజ్ఞలోనే సర్వశక్తులు సర్వజ్ఞానము ఇమిడి ఉన్నది అన్నాడు ఆంజనేయ స్వామి. అలాగే స్వామి ఏదన్నా చెప్పినప్పుడు, ఏదన్నా చేయమన్నప్పుడు దానికి కావలసిన శక్తి సామర్థ్యము స్వామి ఇస్తాడని భావించాలి. కానీ నేను చేస్తాను అనుకునేటువంటిది పొరపాటు అని ఒక చూపట్ట చూశారు. అది నాకు చెందిందనే నాకు తెలుసు. గట్టిగా చంపలేసుకొని ఇక్కడ రారా నేను చూసుకుంటాను అని అర్థం. అది 3వ వ్యక్తికి తెలిసి నాకు స్వామికే తెలుసు. ఇలాంటివి చక్కని సన్నివేశాలు తలుచుకున్న కొద్దీ, చెప్పుకుంటున్న కొద్దీ, పదే చెప్పిన కొద్దీ నాకు విసుగు పుట్టదు, విన్న వాళ్ళకి విసుగు కలిగించదు. ఎందుకంటే రసరమ్యమైనటువంటి సన్నివేశాలు, చిరస్మరణీయమైన ఘట్టాలు. అవును. ఇలా మీతో ఇంటర్వ్యూ చేస్తుంటే ఏం అడగాలో కూడా మర్చిపోయేంత తన్మయత్వం నాకు కలుగుతోంది. ఒక సందర్భంలో మీరు చెప్పారు, బహుశా స్వామివారి చెన్నై పర్యటనలో అనుకుంటాను, మీరు ట్రాన్స్లేటర్గా ఉండగా మీ అమ్మగారికి ఏదో ఆరోగ్యం చెడిపోయిన సందర్భంలో అప్పుడు వారే మీకు విషయం చెప్పి, మీకు కూడా తెలియక ముందే వారే చెప్పి మిమ్మల్ని పంపించిన పద్ధతి గురించి చెప్తారు. అదొకసారి వీలైతే మాతో పంచుకోగలరా? స్వామి చెన్నై వెళ్ళారండి. ఆ చెన్నైలో అతిరుద్ర మహాయజ్ఞం స్వామి సన్నిధిలో జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. స్వామి నన్ను రమ్మనమంటే వారితో పాటు వెళ్ళాను. అక్కడ చేరినప్పటినీ రోజునే మా అమ్మగారు సత్యసాయి కిడ్నీ సెంటర్ ఉంది హిమాయత్ నగర్, హైదరాబాద్. అక్కడ అడ్మిట్ అయింది. హార్ట్ డిసీజ్ చాలా సీరియస్గా ఉంది. ఆవిడకి 91 ఇయర్స్. నాకు పొద్దున్న సాయంత్రం ఫోన్లు వస్తూనే ఉన్నాయి, రమ్మని. నేను స్వామివారికి చెప్పలేదు. నన్ను రమ్మనమని వారు పిలిచారు. ఒక యజ్ఞం జరుగుతున్నది, వారి ప్రసంగాలు అనువదించవలసిన అవసరం ఉన్నది. దాని నిమిత్తమై నేను తీసుకెళ్ళినప్పుడు మా అమ్మకి బాగుండలేదు, బామ్మకి బాగుండలేదు, ఇలాంటివి చెప్పదలుచుకోలేదు. నేను నా మనసు ఒప్పుకోలేదు, చెప్పలేదు. అలా 4-5 రోజులు అలాగే రూమ్లో మా అక్కయ్య నుంచి మా తమ్ముడి నుంచి ఫోన్లు వస్తుండేవి. రూమ్లో ఏడ్చుకునేవాడిని, బయటికి బాగానే తిరుగుతూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఆ బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గర అనిల్ కుమార్ ఇట్లా అన్నారు. ఏం స్వామి మీ అమ్మరా అని చెప్పి ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. కళ్ళనీళ్ళు ఆయన పెట్టుకుని చాలా సీరియస్గా ఉంది. వెళ్ళి అన్నారు. సరే స్వామి ప్రసాదం ఇచ్చారు.
మరి నేను మెడ్రాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళటం ఎలాగా? ట్రైన్ రిజర్వేషన్ ఉంటుందా? ఎయిర్పోర్ట్ నుంచి ఏ ఆసుపత్రిలో ఉందో ఎట్లాగా? ఏ స్థాయిలో ఉంది? మెడ్రాస్ నుంచి హైదరాబాద్ చేరేది ఏమిటి? ఇవి నా ప్రశ్నలు. వారి దగ్గర సెలవు తీసుకొని ప్రసాదం తీసుకొని మెట్లు దిగి వచ్చాను. కరెక్ట్గా తమిళనాడు ప్రెసిడెంట్ కారులో ఉన్నాడు అక్కడ. నేను ఎయిర్పోర్ట్లో చేరుస్తాను రా అన్నాడు. నేరుగా ఎయిర్పోర్ట్లో దింపాడు. హైదరాబాద్ బేగంపేట్. అక్కడ దిగంగానే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ వచ్చాడు. మీ అమ్మగారు హిమాయత్ హాస్పిటల్లో నేను తీసుకెళ్దాం రావా అన్నాడు. ఫ్లైట్ టికెట్స్ కంప్లీట్ స్వామి అరేంజ్ చేసేసాడు. ఆయన సంకల్పం అలా జరిగింది. నా ఎదురుకుండా ఎవరికి టికెట్లు తీయమని చెప్పినట్టు కానీ వాడిని రిసీవ్ చేసుకోమన్నట్టు కానీ ఏమి చెప్పలేదు. అన్ని పర్ఫెక్ట్. నేను ఐ హ్యావ్ నాట్ పెయిడ్ ఎనీథింగ్. అన్ని ఏర్పాటు జరిగిపోయినాయి. అక్కడ ఆసుపత్రి పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్ సోలంకి అని ఉన్నారు, హార్ట్ స్పెషలిస్ట్. ఆయన మా అమ్మగారిని చూస్తూ, అమ్మ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే పిలవండి, కాస్త మీకు సీరియస్గా ఉంది, మీరు చూడాలి. ఎవరు లేదా? ఏం పిలిచేది ఏంటి? మా వాళ్ళని పిలిచేది ఏంటి? డోంట్ వరీ. రెండో అబ్బాయి ఏడు కనపడలేదే అన్నాడు. వాడు బాబా గారి దగ్గర ఉన్నాడు, ఆయన పంపిస్తే వస్తాడు. డాక్టర్ చెప్తున్నా విను, వాడు రాందే నేను పోను, సరేనా? వాడు వచ్చాకే నేను పోతా. ఆ నమ్మకం నాకున్నది. తర్వాత నువ్వు ఇచ్చే మందులు వేసుకోను, ఆహారం తీసుకోను. ఆహారం తీసుకోకుండా మందులు తీసుకోకుండా అట్లా భీష్మాచార్యులకు అంబస్ అయిపోయిన పడుకుంది వెళ్ళాడు. ఆ డాక్టర్ సోలంకి పిలిచి, అయ్యా ఈవిడ నీకేమవుతుంది అన్నాడు. మా అమ్మగారు అన్న, ఇట్లా అంటుందాయా? అందులో ఆవిడ ఓల్డ్ టైమర్ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్, క్వీన్ మేరీస్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్. ఆవిడ ఇంగ్లీష్ అర్థం కావట్లేదండో అన్నాడు. మరి ఏమిటనుకున్నారు? ఆవిడ ఆ స్టాండర్డ్ అండి అన్న. టు ట్రీట్ మీ without my consent, it is a crime, you know that? You will be a criminal if you treat me against my wish అన్నదండి మీ అమ్మగారు. అంటుందండి సందేహం లేదు. చిన్నప్పటి నుంచి మాకు పడుతూనే ఉన్నాం కదా. తర్వాత నన్ను చూసింది, నాతో మాట్లాడింది. తర్వాత క్రమేణా ఆవిడ సెలవు తీసుకుంది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, హౌ స్వామి ప్లాన్స్. ఆయన ఎట్లా ఆయన వెళ్ళమన్నప్పుడు అన్ని ఏర్పాట్లు ఆయనే చూసేసుకున్నాడంతే. అది మీకు చెప్పదలుచుకున్నది. చాలా సంతోషం. ఓ చిలిపి ప్రశ్న. మన బాబా సంస్థల్లో అందరికీ ఓ యూనిఫామ్, ఓ ప్రోటోకాల్ ఉంటుంది, మీకు మాత్రం మినహాయింపు ఉంటుంది. బాబా వారి పక్కనే మీరు రాజదర్పంతో ఇలా ఉంటారు. బహుశా దీనికి బాబా వారి అనుమతి ఉండి ఉండొచ్చు. ఆ సందర్భం చెప్తారా మాకు? బాబా గారి అనుమతి లేదే, పోనీ అనుమతి ఉన్నా లేకపోయినా, వైట్ డ్రెస్ కాకుండా ఇంకో కలర్ డ్రెస్ వేసుకోమని దమ్ములు ఉన్నారు వాడికి. మళ్ళీ ప్రచారం రాలేడు. నేను వేసుకోవడానికి ఒక చిన్న ప్రహసనం ఉన్నది. అది ఏమి, స్వామి ఢిల్లీకి తీసుకెళ్ళారు నన్ను. నేను ఢిల్లీ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక కొత్త కోటు కుట్టించుకున్నాను, ఓల్టిన్ రంగుది. అది కులవంతరాయ ఇంట్లో ఉన్నారు స్వామి. కులవంతరాయ అంటే అబ్బో, అది అంతఃపురం వాడి ఇల్లు. ఇక్కడి నుంచి అక్కడి దాకా అద్దాలు ఉంటాయి, పెద్ద పెద్ద బాత్రూములు, 2-3 ఇళ్ళు కలిసినంత బాత్రూములు. సరే నుంచున్నాను, ఈ క్లిప్ పట్టల్లా, కొత్తది కోటు, కొత్తది. ఇట్లా పెట్టుకుంటున్నాను. సడన్గా స్వామి వెనకాల నుంచున్నారు. ఏమయ్యా అలంకారం చేసుకుంటున్నావు, మెళ్ళో ఒక హారం కూడా వేసుకో, బాగుంటుందన్నారు. ఇది చమత్కారమా, విమర్శ, ప్రశంస, అభిశంసన? నాకు అర్థం కాలేదు. సరే ఈలోపు కుర్రాడు వచ్చాడు, పెట్టాడు. సరే 2-3 టాక్స్ చెప్పారు స్వామి, నేను ట్రాన్స్లేట్స్ అయినాయి. మధ్యాహ్నం భోజనం అయిపోయి పైకి వెళ్ళారు స్వామి. పైకి వెళ్ళాక బయటకు వస్తారు 2 o'clock. అప్పుడు పెద్దలంతా ఆల్ ఇండియా ప్రెసిడెంట్, వరల్డ్ ప్రెసిడెంట్ వాళ్ళంతా ఉంటారు. పైనుంచి అనిల్ అని పిలిచారు స్వామి. పిలిచారు కదా, టక్క వెళ్ళాను. ఎట్లున్నాయి నా ఉపన్యాసాలు అన్నారు. మీవి బాగుండకపోతే ఏం బాగుంటాయి స్వామి అన్నారు. అట్లా గ్యాస్ చెప్పద్దు,
నీకు ఏది బాగుందో చెప్పన్నారు. నాకు గృహ సంబంధమైన ఏవి జ్ఞాపకం ఉండవు, సంసార సంబంధమైన ఏవి జ్ఞాపకం ఉండవు. స్వామి ఉపన్యాసాలు, పద్యాలు, సంఘటన చెప్పండి, అది మరిచిపోయే ప్రశ్నే లేదు. సరే వారు చెప్పన్నారు కానీ టక్క వారి స్పీచ్లో పాయింట్ చెప్తున్నాను. నీకు అంత నచ్చిందా, అంత బాగుందా అని మళ్ళీ స్వామి వ్యాఖ్యానించడం ప్రారంభించారు. వాతావరణం బాగుంది, స్వామి మూడ్ కూడా బాగుంది అని గుర్తించి అప్పుడు అన్నాను. స్వామి యశ్వంత్ సిన్హా మీ దర్శనం కోసం వచ్చాడు, మినిస్టర్ ఫర్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అవునవును, ఆ రోజుల్లో ఐసీఎస్ ఆఫీసరు, టిప్ టాప్గా ఉంటాడు. అవును వచ్చాడు, నిజమే. స్వామి యశ్వంత్ సిన్హా వచ్చాడు, ఫైనాన్స్ మినిస్టర్. అవును, మన చక్రవర్తి బ్యాచే, వాళ్ళంతా టిప్ టాప్గా ఉంటారు. బాగుంది స్వామి. 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి దిగిపోయే వాళ్ళే అంత టిప్ టాప్గా ఉంటే దేవుడి పక్కన ఉన్నవాడు నేను ఎట్లా ఉండాలి స్వామి? నువ్వు ఎప్పుడు టిప్ టాప్గానే ఉండాలన్నారు. అని ఇదే తెచ్చావా, వారం రోజులు ఇదే వేసుకుంటావా అని అడిగారు. లేదు స్వామి, సూట్ కేసు నిండా ఉన్నాయి, నీ పర్మిషన్ కోసం చూస్తున్నాను అన్నాను. అప్పటి నుంచి కలర్ డ్రెస్లు వేసుకుంటున్నాను. నన్ను ఆపేవాడు లేడు, ప్రశ్నించేవాడు లేడు. డివైన్ లైసెన్స్ నా దగ్గర ఉంది కనుక. చాలా బాగుంది. బాబా వారికి అన్ని భాషలు అర్థమవుతాయి, అన్ని భాషలు మాట్లాడతారు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా ఆంగ్ల ప్రసంగం నేనే ఎందుకు అనువదించాలని? అది కూడా అనిపించదండి. స్వామి బెంగళూరు దగ్గర తుమ్కూరుకి వెళ్ళారు. తుమ్కూరులో ఒక గ్రానైట్ ఫ్యాక్టరీ, మల్టీనేషనల్ కంపెనీ, దాన్ని ఇనాగ్రేట్ చేశారు. నన్ను కూడా తీసుకెళ్ళారు. అనూప్ జలోటా పాట కచేరీ, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అర్జున్ సింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళంతా వచ్చారు. టాప్ సెంట్రల్ మినిస్టర్స్, ఇంటర్నేషనల్ డెలిగేట్స్ కూడా వచ్చారు. ఇది అయిపోయిన తర్వాత హారతి తీసుకొని స్వామి మేనేజ్మెంట్ కమిటీ హాల్కి వెళ్ళారు. ఆ కమిటీ హాల్లో ఒకడు జపాన్ వాడు, ఒకడు జర్మనీ వాడు, ఒకడు ఫ్రాన్స్ వాడు అట్లా ఉన్నారు. నా కుర్చీ లేదు అక్కడ, అందుకని బయట నుంచున్నాను. రమ్మనందే లోపల రాకూడదు, కనపడపోతే నువ్వు ఎందుకు వచ్చినట్టు అంటారేమో, అది కనపడనట్టు అట్లా అంటున్నాను బయట గుమ్మం దగ్గర. ఇట్లా చూస్తే పారిపోవడానికి వీలుగా, ఇట్లా అంటే రమ్మంటానికి వీలుగా, ఇట్లా అంటున్నా. నమ్మండి, ఆయన ఒక్కొక్క దేశస్తుడితో ఆ భాషలో మాట్లాడుతున్నారు. ఇది విన్నాను. మెల్లిగా నడుచుకుంటూ వచ్చారు నా దగ్గరికి. ఏం చూస్తున్నావు నీవు అన్నారు. స్వామి, ఎన్ని భాషలు మాట్లాడుతున్నారే, ఇన్ని భాషలు మీకు తెలుస్తున్నాయన్నా, ఆశ్చర్యపోతున్నానన్నా. నాకు తెలుసయ్యా, నాకు తెలుసా, నీకు తెలియాలిగా, అందుకే తెచ్చాను ఇక్కడికి అన్నాను. అయితే చిన్న సందేహం స్వామి అన్న, ఏమిటి, మీకు ఇన్ని భాషలు తెలిసినప్పుడు నేను ఇంగ్లీష్లో అనువాదం ఎందుకు స్వామి అన్న? నీకు ఛాన్స్ వద్దంటావా? నీ ఛాన్స్ కోసం ఇచ్చాను అన్నారు. అలాగా స్వామి, లేదంటే అది పోతుందేమోనన్న భయం అని అన్నారు. అలా కదయ్యా, అవతారం ఆంధ్రదేశంలో వచ్చింది కనుక ఈ భాష మాట్లాడతాను అంతే, అంతేగా నాకు ఇతర భాషలు రాక కాదు. ఈ దేశంలో అవతారం వచ్చింది కనుక ఇక్కడి నుంచి అన్ని శాఖోపశాఖలు విస్తరిస్తాయి. అశ్వత్థ వృక్షంలాగా ప్రపంచ దేశాలు వారి వృక్షం కిందకి చేరతారు. అందుకని మాట్లాడుతున్నానయ్యా. ఈ భాషకు ఆశీర్వచనం, ఈ ప్రాంతానికి ఆశీర్వచనం, ఈ ప్రజలకు ఆశీర్వచనం. రాముడు కృష్ణుడు ఏ ఏ ప్రాంతాల్లో జన్మించారో, యేసుప్రభు ఏ ప్రాంతాల్లో జన్మించాడో, బుద్ధుడు ఎక్కడ జన్మించాడో, ఆయా ప్రాంతాల వారికి, ఆయా భాషల వారికి ఏ రకంగా ఆశీర్వచనాలు అంది, జన్మలు పునీతమైనవో, ఇక్కడ వారికి కూడా జన్మలు ధన్యం చేయడం కొరకు ఈ భాష మాట్లాడుతున్నాను అన్నారు. చాలా బాగుంది స్వామి, మంచిది అన్నారు. ఈ ఎన్ని సభల్లో నేను కోట్ చేశానో వారి సన్నిధిలోనే. అందుకని ఒక మాట అన్నారండి, ఇది నాదు మాతృదేశము, ఇది నాదు మాతృభాషయంచు, ఎదగొట్టి నుడువనేరని ఒక్క మనుజుండు కలడా, ఎదగొట్టి నుడువనేరని
ఒక మనుజుండు కలడా సత్యమైన మాట ఈ సాయి మాట, ఇది నా దేశం, మాతృదేశం, ఇది నా మాతృభాష అని గర్వంగా చెప్పుకొని వాడు ఎవడన్నా ఉంటాడాయా అని స్వామి లోగడ ఉపన్యాసం చెప్పారు. దానికి ఆదర్శంగా ఈ తెలుగు భాష మాట్లాడతారు స్వామి. వారితో చాలా సన్నిహితంగా ఉన్నారు మీరు, అది అందరికీ తెలిసిన విషయమే. అంటే మా బోటి వాళ్ళకి తెలియని ఒక విషయం ఏంటంటే బాబా దినచర్య ఎలా ఉంటుంది, మీకు అభ్యంతరం లేకపోతే బాబా దినచర్య ఎలా ఉంటుంది? నాకు ఏం అభ్యంతరం. వారు ఏమీ తినరు, చాలా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకుంటారు, ఇటువంటివన్నీ చెప్తారు. అంటే మీకు తెలిసినంతలో వారి దినచర్య, వారి గమనం ఎలా ఉండేదో చెప్తారా? అంటే ఒక భక్తుడిగానే తెలుసుకోవాలన్న దీంతోనే అడుగు. మీకు చమత్కారంగానే చెప్తాను. తప్పకుండా. ఒకసారి అందరు ఉన్నారు పిల్లలు, అక్కడి నుంచి కొడైకెనాల్ నుంచి మేము వచ్చేయాలి. వీళ్ళంతా అయ్యో ఎప్పుడు వెళ్ళిపోతున్నామే అని బాధపడుతున్నారు పిల్లలు. వీళ్ళ మూడు బాగుండదు స్వామికి. అనుకున్నాక చమత్కారంగా మాట్లాడన్నారు. స్వామి మీరు కొద్దిగా నాకు పర్మిషన్ ఇవ్వాలి, కాస్త ముందు అడిగేస్తానేమో, మీరు క్షమించాలి, నేనే మాట్లాడమన్నాక చెప్పన్నారు. అప్పుడు చెప్పాను, స్వామి మీరు ప్రతి ప్రసంగంలో నీవు భగవంతుడివి, నీవు భగవంతుడు అని చెప్తారు కదా, కనుక నేను భగవంతుడిని అని అంటున్నారు, నాకేదో అనుమానంగా ఉంది స్వామి అన్న. అట్లాగా అయితే దున్నపోతానుకో అన్నారు. సరే స్వామి చెప్పు అన్నారు. అప్పుడు చెప్పాను, సరే ఇప్పుడు నేను భగవంతుడిని, నా పేరు సత్యసాయి బాబా, అందరూ ఉన్నారు, బాబాగారు అక్కడే కూర్చున్నారు, ఇలా చూస్తున్నారు, నా పేరు సత్యసాయి బాబా. సత్యసాయి బాబా గారిని ఏం చేయాలి? తెల్లారుజామున 3:30కి లేవాలి. నా జన్మలో సాధ్యం కాదు. అయిపోయాక 5:30కి 6 కిందకి దిగాలి. ఓ గ్లాసు మంచినీళ్ళు మాత్రమే తాగాలి. నేను దర్శనానికి వచ్చేటప్పటికి 3 రౌండ్లు కాఫీ తాగుతాను. నా వల్ల కాదు, దర్శనానికి రావాలి. దర్శనానికి వచ్చి ముందు స్త్రీల వైపు, తర్వాత పురుషుల వైపు రావాలి. ఈ స్త్రీలు చూద్దామంటే మొదటి నుంచి ఎప్పటి నుంచో కూర్చున్న వాళ్ళే ఫస్ట్ వరుసలో కూర్చుంటారు తప్ప ఒక చీమ దోమలు కూడా మధ్యలోకి రానివ్వరు. 40 ఏళ్ళ నుంచి వాళ్ళే అంటే ఇది నా బండ అంటారు. అంటే మరు జన్మలో బండ జన్మ వస్తుందేమో నాకు తెలియదు. ఎవరు నాకు వచ్చే స్వామి, అమ్మ మా ఆయన జబ్బుగా ఉన్నాడు, స్వామికి ఉత్తరించాడు, వీల్లేదు, అమ్మ నేను విమానం వెళ్ళాలి, ఇటువంటి వాళ్ళ మొహాలు చూడాలి. నేను పక్కపక్క నవ్వుతున్నాడు స్వామి. వీళ్ళ మొహాలు చూసుకుని మెల్లిగా ఇటు రావాలి. ఇటు వస్తున్నప్పుడు ఏమవుతుంది, అందరూ ఉంటారు, సంసారులు, గృహస్థులు, భక్తులు, వాళ్ళు ఉత్తరాలు ఇస్తారు. ఏమి ఇస్తారు? కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, క్యాటరాక్ట్లు, గుండె జబ్బులు, ప్రమోషన్లు, ఇది తప్ప నీ దయవల్ల ఇప్పటివరకు బాగున్నాను, నీ దయవల్ల కుటుంబం బాగుంది, మాకు ఇంతవరకు ఆనందం ఇచ్చాము అనే పొరపాటు కూడా ఎవడు రాయడు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఈ కంప్లైంట్ ఉంటాయి, ఇవి చదవాలి. నేను నా వల్ల కాదు. ఇలా అయ్యాక మెల్లిగా స్టూడెంట్స్ దగ్గరికి రావాలి. వాళ్ళు ఏం చేస్తారు, నాకు పాద నమస్కారం ఇవ్వాలి, వాడికి ఇవ్వకు, నాతో మాట్లాడు, వాడితో మాట్లాడకు, ఈ గోల భరించాలి. ఇక మెల్లిగా వరండాలో పెద్దలు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఏమంటారు, వాడిని బీకే ముందు అంటారు, వీడిని బీకే అంటారు, వాడు తృప్తిగా లేదంటాడు. ఇవన్నీ వినాలి. నాకు కొద్దిమంది ఇంటర్వ్యూకి పిలుస్తాను. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళందరికీ ఆధ్యాత్మిక విషయాలు చెప్పాలని నాకు ఉంటుంది. ఎవడు వినిసావుడు, మా అమ్మాయి పెళ్ళి ఎప్పుడు, మనవరాలు పుట్టింటికి ఎప్పుడు తీస్తావు, మా ఇల్లు ఎప్పుడు కట్టాలా, ఇక దాంతో ఏం చేసేది, నేను వచ్చిన పని కానీ చెప్పే పని కాదు, మంచిదని పంపించాల్సి వస్తుంది. ఒకటే నవ్వుతున్నాడు స్వామి. ఇక భజనలో కూర్చోవాలి. ఆ భజనలో అరే 10 మందికి వచ్చిన పాటలు పాడండిరా, స్పీడ్గా ఉన్న పాటలు పాడండిరా అంటే వాళ్ళు కొంతమంది వినరు, వాళ్ళు మళ్ళీ సంగీత ప్రధానంగా పాడతారు. ఏం చేసేది? ఇలా అయిపోయాక భోజనానికి వెళ్ళాలి. 9:30కి నాతో పాటు భోజనానికి వస్తారు సెంట్రల్ ట్రస్ట్ వారు, వాళ్ళందరికీ వడ్డిస్తారు.
స్వామితో భోజనాలంటే 5 స్వీట్లు 5 హాట్లు రాజాదిరాజులాగా ఉంటుంది. వారందరికీ వడ్డిస్తారు ఐస్ క్రీములు పళ్ళు. సాయిబాబాగా నేను ఇంత రాగి సంకట తినాలి, నా వల్ల కాదు. ముఖ్యంగా అందరు తింటున్నప్పుడు నేను రాగి ముద్ద తినటం నా వల్ల కాదు. చూస్తూ నేను ఉండలేను. అది నా సొమ్ము పెట్టింది, వాళ్ళు తింటున్నారు, నేను ఎట్టా అంటే ఒకటే నవ్వుతున్నాడు. ఇదే స్వామి పొద్దున సాయంత్రం కార్యక్రమం అంటే పాప అందరు లైట్గా అందరు ఆనందించారు. ఒక సందర్భంలో అన్నాను, స్వామి మేము ఇవన్నీ తింటున్నాం, ఆ పెరుగు గడ్డ పెరుగు బ్రహ్మాండంగా ఉంది, మా సైడ్ తెనాలి పెరుగు ఎలాగే ఉంటుంది, అట్లాగా బాగుందా, ఇంకా చేసిరా బాగుంది అన్నాడు. ఇంకా సేవాడికి అన్నా. అప్పుడు అడిగి ఒక సందేహం, స్వామి చెప్పు మీరేం తినరే, మీరేమో చెంచాలు తింటారు, మేము కంచాలు తింటాం, ఏమిటది, మాకే సిగ్గుగా ఉంది స్వామి. అప్పుడు అన్నారు, నీకు ఆహారం తింటే శక్తి వస్తుంది, నేనే శక్తి, ఆహారం తింటే శక్తి నాకెందుకు, నేనే శక్తి, నాకు శక్తి రాక్కర్లే ఆహారం నుంచి. ఇక రెండవది భగవద్గీత ఏం చెప్పింది, మీరు భోజన సమయంలో చేసే ప్రార్థన ఏంటరా, మీరు అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత అంటున్నావు. అందరి దేహాలలో వైశ్వానరుడు రూపంలో ఉండి తినేది నేనే, జీర్ణం చేసుకునేది నేనే, శక్తిగా మార్చేది నేనే, ప్రాణినాం దేహమాశ్రిత. దేశాన్ని చెప్పాను కదా, మీరు అందరు తింటుంటే నేను తినాలా, నేను తిన్నట్టు కాదా అన్నారు ఆయన. ఇలాంటి రెవల్యూషన్స్ అవతార ప్రకటనలో జన్మాంతరం జ్ఞాపకం ఉంచుకోవాల్సినవి నాకు గ్రహించడం, వారి యొక్క ఆశీస్ కరుణ ప్రభావం కలిగినాయని నా విశ్వాసం. మొత్తం 47 సంవత్సరాలు, దాదాపు 50 సంవత్సరాలు ఆయన సాంగత్యంలో ఉండే అవకాశం మీకు వచ్చింది. ఇంకా ఏమి కోరుకుంటున్నారు మీకు జీవితానికి? అంటే నా ఉద్దేశం ఏంటంటే, స్వామివారి అపార కరుణ పొందేశారు, దీనికి మించి మీకు ఇంకేం ఏమైనా కావాలని ఉందా? భలే అడిగారు. స్వామి దర్శనానికి బయటకు వస్తున్నారు, అందరు స్టూడెంట్స్ కూర్చున్నారు, ప్రొఫెసర్లు వైస్ ఛాన్సలర్స్ అందరు ఉన్నారు. ట్రాన్ కుమార్ అన్నారు, ఏం కావాలి నీకు అన్నారు. ఇప్పుడు ఇస్తాను, నీకేం కావాలండి. నాకేం వద్దు స్వామి అన్నాను. అది కాదు నేను అడిగింది, నీకేం కావాలని అడుగుతున్నాను, నీకు వినపడుతుందా నేను చెప్పేది అన్నాను. అట్లాగా స్వామి, అడగకుండానే ఇచ్చే స్వామి దగ్గర అడిగేది ఏమిటి స్వామి అన్నాను. ఇప్పుడు దానికి లెక్చర్ చెప్పడం నేర్చుకున్నావు, లెక్చర్ నాకు వద్దు, నీకేం కావాలి చెప్పి ఇప్పుడు ఇస్తాను. నాకు వద్దు స్వామి, నాకేం అక్కర్లేదు, లేదు చెప్తావు లేదా అన్నారు. అందరూ చూస్తున్నారు. సరే స్వామి మీరు ఒత్తిడి చేస్తున్నారు కానీ చెప్తున్నాను, నాకేం అక్కర్లేదు, అయినా మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను అంటుండే వెంటనే స్వామి మధ్యలోకి వచ్చి, మోక్షం ఇస్తాను నీకు అక్కర్లేదా అన్నారు. నాకు అక్కర్లేదా, నీకేమైనా మెంటల్ వచ్చిందా, అందరూ మోక్షం మోక్షం అంటే నాకు వద్దంటావేంటి, మెంటల్ అనువు అని అడిగారు. మెంటల్ కాదు స్వామి, మోక్షం తీయగా ఉంటుందా చేదుగా ఉంటుందా నాకు తెలియదు, పొడుగ్గా ఉంటుందా పొట్టిగా ఉంటుందా నాకు తెలియదు, అందమైందా అందవిహీనా నాకు తెలియదు. మోక్షం ఉన్నవాడు ఎవడు భలే ఉంటుందో రా అని చెప్పి నాకు ఎవడు చెప్పలేదు, నాకు తెలియదు, ఎవడు చెప్పలేదు. తెలియంది చెప్పండి నాకెందుకు స్వామి, ఒకటి మాత్రం నాకు తెలుసు, అది ప్రసాదించమని కోరుతున్నాను. అడుగు ఇస్తాను కదా. జన్మ జన్మలకి నేను ఇట్లా జన్మిస్తూనే ఉండాలి, గడప గడప అన్ని దేశాలు పర్యటించాలి, తలుపు తలుపు తట్టి మీ సందేశాన్ని వ్యాప్తి చేయాలి, అదే నా కోరిక, ఇంకేం అక్కర్లేదు అన్న. చాలా బాగుంది, అదే ఇట్రా అని శిరస్పై తన హస్తాన్ని నుంచి ఆశీర్వదించి తదాస్తదాస్త అన్నారు. కానీ నాకున్న కోరిక ఇదే, ఆయన మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. సాయి నామం దిగ్దిగంతాలలో, ద్వీపాంతర వాసులలో, లోకాంతర వాసులలో, దేశ దేశాలలో, ఖండ ఖండాంతరాలలో ప్రతిధ్వనించాలి, అది నా కోరిక. దట్స్ ఆల్. అదే నాకు 4 ఫ్లాట్లు ఇవ్వు, 5 బొమ్మ అన్నది
అది నాకు చాలా సిల్లీగా ఉంటుంది. స్వామి తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. అది భక్తిలో రకరకాల స్థాయిలు ఉంటాయి. సరే, భక్తులుగా ఉన్న వాళ్ళకి లభించే ఆయన అనుగ్రహం అదంతా పక్కన పెడితే నాస్తికుల్ని సైతం ఆయన అనుగ్రహించారు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. నేను నాస్తికుణ్ణి అని సమాజంలో ప్రకటించుకున్న కరుణానిధి వంటి వారిని ఇంటికి వెళ్ళి మరీ ఆశీర్వదించారు. ఈ తత్వం ఏమిటి స్వామి? మీరేం అర్థం చేసుకున్నారు ఇది? స్వామి ఆస్తిక, నాస్తిక, యాస్తిక, ఆస్తిక, నాస్తిక, నాస్తిక, ఆస్తికులకు సంబంధించిన వాడే తప్ప ఆస్తిక ప్రపంచమునికే సంబంధించిన పరిమితమైన వాడు కాడు. ఓకే, వీటికి అతీతమైనటువంటి వాడు కనుక ఆయనకి ఆస్తికుడు నాస్తికుడు అనే భావం ఉండదు ఆయనకి. ఆయన హృదయం ఎలాంటిది, ఆయన నమ్మిందేది. మీరు అన్నారు కనుక అనుబంధంగా ఒక విషయం చెప్తాను. మాట్లాడుతూ స్వామి రష్యాలో నాస్తికులు ఉన్నారంటారు కదా అన్నాను. కమ్యూనిస్ట్ దేశం కదా అని. చాలా పొరపాటు పడ్డావు, వాళ్ళు చాలా గొప్ప భక్తులు అన్నారు. రష్యాలో కమ్యూనిస్టులు భక్తులని మొదటిసారి వింటున్నాను స్వామి నేను. ఏమిటి అలా అంటున్నారు అన్నాను. వారు సత్యాన్ని నమ్ముతారు, ఆ సత్యాన్ని మీరు రాముడు అంటున్నారు. వారు ప్రేమని నమ్ముతారు, మీరు కృష్ణుడు అంటున్నారు. విలువల ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు, నామ రూపాత్మకంగా మనం భజిస్తున్నాం. అందరూ ఆస్తికులే, నాస్తికులు లేరు బొమ్మన్నాడు ఆయన. అందువల్ల ఆస్తిక నాస్తికులు అనేది ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఒకే కాయిన్కి రెండు సర్ఫేసెస్, ఇటు ఆస్తికమో ఇటు నాస్తికము. కోరికలు నెరవేరితే ఆస్తికులు, నెరవేరకపోతే నాస్తికులు. వాడే సాయంత్రానికి. కనుక ఆస్తిక నాస్తికులు మన మనో చాంచల్యము, మన మనో నిశ్చయము, మన మనోభావము తప్ప అస్థి ఉన్నవాడు, నాస్తి లేకపోవడం. కానీ భగవంతుడు అస్థి తప్ప నాస్తి కాదు. కానీ ఈ రెండింటికి అతీతంగా ఉంటాడు ఆయన. అందుకని ఎవరినైనా ఉంటారు. కరుణానిధికి వెళ్తే కరుణానిధింట్లో ఏ పటం ఉండదు, బాబా గారి ఫోటో ఉంటుంది పెద్దది. ఆయన అడిగి తెప్పించుకున్నాడు ఆ ఫోటో. స్వామి వాళ్ళ ఇంటికి వెళ్ళారు, పాద నమస్కారం ఇచ్చారు, ఆశీర్వదించారు, వస్తున్నారు. నాకు ఫోటో కావాలి స్వామి అన్నారు. అది ఇంటికి పంపించారు. అలాగే జానకి రామచంద్రన్ మెడ్రాసు మెడికల్ కాలేజ్, ఆవిడ స్వామిని గేట్ దగ్గరే రిసీవ్ చేసుకుంది. కానీ ఈ కమ్యూనిస్టులు ఇదంతా ఒక రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారమే తప్ప ప్రతివాడు ఆస్తికుడే నాస్తికుడు లేడు. కొంతమంది బాబా వారిని బాగా వ్యతిరేకించేవారు, ఆయన బోధనల మీద పలు విమర్శలు చేసేవాళ్ళు. కరంజీ అలాంటి వాళ్ళు, లేదా శ్రీలంకన్ హేతువాది అబ్రహాం కోవూర్ లాంటి వాళ్ళు. అవును అవును. అవి వాళ్ళంతా బాబా వారిని బాగా సభలు అవి పెట్టి విమర్శిస్తూ ఉండేవారు కదా. బాబా వారు వారి పట్ల ఎలా స్పందించేవారండి? అంటే ఇంటర్నల్గా వాళ్ళ విధానాన్ని బాబా వారు ఎలా చెప్పేవారు? నిజానికి ద్వేషించేవాడు ఎక్కువసార్లు తలుచుకుంటాడు ప్రేమించేవాడి కంటే. విమర్శిస్తూ ద్వేషిస్తూ ఆయన ఎక్కువ చింతించారు వాళ్ళు. ఓకే. కరంజియాలో తర్వాత కాలం చాలా మార్పు వచ్చింది. మొదట్లో గాడ్ ఆర్ ఫ్రాడ్ అని రాశాడు, తర్వాత ఏమన్నాడు గాడ్ ఈజ్ ఇండియన్ అన్నాడు. బాబా ద చార్లటన్ అన్నాడు అప్పుడు. తర్వాత ఏమన్నాడు గాడ్ వాక్స్ అన్ ఎర్త్ అన్నాడు. నేను ఆ వ్యాసాలు బట్టి పెట్టాను, ఈ వ్యాసాలు బట్టి పెట్టాను. అందులో ఆ ఇంగ్లీష్ చాలా సొగసుగా ఉంటుంది అయింది. నాకు ఇంగ్లీష్ అంటే చాలా ఇష్టం. అలా విమర్శించే వాళ్ళకి సైతం 1-to-1 ఇంటర్వ్యూలు ఇచ్చేవారట కదా స్వామి. ఆయన ఏమన్నారు చెప్తాను. స్వామి మరి చాలామంది విమర్శిస్తుంటారు, మాకు భక్తులకి చెవులు కాస్త ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయమంటారు అని ఆయన అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, చెవులు ఉన్నాయి కనుక విన్నావు, నీ కాళ్ళు కూడా ఇచ్చాక అక్కడి నుంచి పో. తర్వాత పబ్లిక్ మీటింగ్లో అన్నారు, నన్ను పొగిడేవాళ్ళు ఈ పర్వతం అంటున్నారు, నన్ను తెగిడేవాళ్ళు ఈ పర్వతం అంటున్నారు. నన్ను పొగుడుతూ వాళ్ళు ఆనందపడుతున్నారు, నన్ను తెగుడుతూ వీళ్ళు ఆనందపడుతున్నారు. వీళ్ళిద్దరు ఆనందమైన ఆహారము, ఇద్దరిని నేను ఆశీర్వదిస్తుంటున్నాడు. చూసారా? అందుకని ఆయన అది ఇది అని ఉండవు.
అందులో అసలు ఇటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ కావాలి ఆయనకి. అసలు నాకు పూర్వం ఏముంది, ఇవన్నీ లేవు. పట్మన్ లాగాడు లేదా, ఊపిరాడకుండా ఉన్నాను ఇవాళ. అంతే, ఈ బ్యాచే కావాలి. ఇది కాదంటే 100కి 100 పంచులు కాదు, అవునంటే 100కి 100 వంతులు అవును. అదే 35 మార్కులు 40 మార్కులు ఉండవు మాకు. కాదండి కాదు, పూర్తిగా అవునంటే అవును, సంపూర్ణంగా. దట్స్ ఆల్. ఆయన సంగీత ప్రియత్వం గురించి కూడా చాలా చెప్పుకోవాలి. చాలామంది సంగీతకారులంతా ఆయన భక్తులే. ఎంఎస్ సుబ్బలక్ష్మి మొదలుకొని చిత్ర గారు, అందరూ. ఆ సంగీతపు జరిలో ఆయన కూడా మునిగిపోతూ ఉండేవారు బాగా. ఆ విశేషాలు చెప్పండి సార్, ఎందుకంటే వారి పక్కనే మీరు ఉన్నారు కదా. అది వెంకటగిరి ఉందండి నెల్లూరులో. వాళ్ళు స్వామి బర్త్డే 3 రోజులు జరుపుతారు. 24 గంటల కార్యక్రమం ఉంటుంది. 24 గంటలు ఇదే శాస్త్రీయ సంగీతం. ఫ్లూట్లు, వయలిన్లు, గాత్రాలు ఇవన్నీ. స్వామి పైన ఉంటారు, మధ్యలో వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ఎంత ఇష్టం ఆయనకి, అలా వింటూ ఉంటారు వాళ్ళు. ఎందువల్ల భగవంతుడు సంగీతం సరస్వతి స్వరూపం, సాహిత్యం సరస్వతి స్వరూపం. సంగీత సాహిత్యములు సరస్వతి స్వరూపం కనుక తన స్వరూపాన్ని తానే ఆనందిస్తున్నాడు. తానే అందులో ఆయన పాడటం అద్భుతం. వరవరవర ఒకే సెంటెన్స్ తీసుకున్నారు, ఎవరో వినిపించారు ఇక్కడ వెంకటగిరిలో. పుట్టపర్తి బాబా భక్తి, పుట్టపర్తి బాబా భక్తి అని పాడుతూ జన్మముక్తి పుట్టపర్తి బాబా భక్తి ఒకటే చరణం 3 కాలాలు పాడేశాడు ఆయన. వాడి చేత పాడిచ్చేశాడు, చూసారా. అలా ఇంకో పాట పాడించాడు వాళ్ళందరి చేత. స్వామి పైన ఉన్నారు అప్పుడు. రారా పర్తి విహారా జలమేలరా బ్రోవా రారా. ఇంకా రాలేదేడు స్వామి అని పాడుతున్నారు వీళ్ళు. అప్పుడే మెట్లు దిగి వస్తున్నాను దిగారు స్వామి. చాలా అందులో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడుతున్న సుబ్బలక్ష్మి పాడు, రామభక్తి సామ్రాజ్యం పాడు, సంగీత జ్ఞానం భక్తి వినా పాడు, బంటు రీతి కొలువు పాడు, నగుమము పాడు అని కొసరి ఆవిడ చేత పాడించుకున్నాడు స్వామి. అంత గానప్రియుడు స్వామి. చాలా సంగీతం అంటే ఆయనకి మైమరిచిపోతాడు. బికాస్ ఇట్ ఈజ్ హిజ్ ఓన్ మేనిఫెస్టేషన్, ఇట్ ఈజ్ హిజ్ ఓన్ ఫార్మ్ అండ్ క్రియేషన్. అందులో అది ఉంటుంది ఆయనకి. చాలా గొప్ప విషయం ఇదండి. పుట్టపర్తి బాబా భక్తి చిత్తశుద్ధి జన్మముక్తి, పుట్టపర్తి బాబా భక్తి చిత్తశుద్ధి జన్మముక్తి పుట్టపర్తి. అన్ని కాలమ్స్లో జనం చేత పాడించాడు ఆయన. ఆలోచించండి ఎంత గొప్పగా ఉంటుందో. చాలా సంతోషం ఆయన ఆ భజనలు అంటే. త్రికాల దర్శనం చేసేవారట స్వామి. అంటే నేను విన్న ఒక కథ లాంటిది, ఓ సంఘటన లాంటిది. దేవగౌడ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓ సభలో ఆయన్ని ప్రధానమంత్రి బెంగళూరులో ఉన్నప్పుడు అన్నారట కదా. అందరూ ఆశ్చర్యపోయారట, ఏమిటి ప్రధానమంత్రి అంటున్నారు, ఏమిటి ముఖ్యమంత్రిని పట్టుకున్నాను. తరువాత నెలలోనే ఆయన ప్రధానమంత్రి అయ్యాడు కదా. మరి ఆ వాక్కు వృధా అవుతుందా? అంతేనా? మీరు ఇది కూడా వినుంటారు. హైదరాబాద్లో సత్యసాయి నిగమాగమ కళ్యాణ మండపం ఉంది మా ఇంటి దగ్గరే. స్వామి పివి నరసింహరావు వచ్చినప్పుడు నరసింహ సార్వభౌమ అని వచ్చేట్టు పద్యం చెప్పాడు. చివరి పాదం నరసింహ సార్వభౌమ అన్నాడు. నరసింహ సార్వభౌముడు ఎట్లవుతాడు? తర్వాత కాలంలో ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అంతే, ఆయన అంటే అంతే అవుతుంది. ఆ వాక్కులో ఉంది. కరెక్ట్. అబ్బో చాలా ఇలాంటివి విన్నానా చెప్పగలను మీకు. మీకేం సమయం గురించి చూస్తున్నాను అంతే. లేదు, అది మీరు అలా చెప్తూ ఉంటే మాకు ఇంకా సమయం ఇవేమీ తట్టడం లేదు. ఆయన భక్తి ప్రవాహంలో అలా మేము తన్మయత్వం చెందుతున్నాం. కానీ వీక్షకులకు అందరికీ ఆ ఉత్సాహం ఉండదు. ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది.
బాబా వారితో సుదీర్ఘ ప్రయాణంలో దాదాపు 2006 తర్వాత బాబా ప్రసంగాలు విరివిగా చోటు చేసుకోలేదు. అనారోగ్య కారణాలు కానీ ఏ కారణాలైనా. అవతార పరిసమాప్తం దగ్గరకు వస్తోంది అని దాదాపు కొన్ని సంకేతాత్మకంగా బాబా వారే తెలియజేసినట్టుగా అనిపించింది. ఆ పీరియడ్ను గురించి చెప్పండి సార్. అది ఎలా అనిపించేది మీకు? అంటే సందర్భంలో అండి, అక్కడ మెట్లు ఉంటాయి మీకు, ఆ వేదిక దగ్గర మెట్లు, ఆ మెట్ల మీద కూర్చున్నామండి. ఒకసారి ఇట్లా అన్నారు, ఇక్కడే వస్తుంది సమాధి అన్నారు. స్వామి దడుచుకు చస్తాను, అసలు పెరిగిపోయండి, మీరు అట్ట అంటే అట్ట వాళ్ళు మూసుకో, వచ్చింది పోక తప్పదు, ఇప్పుడప్పుడే కాదులే, ఇదే సమాధి అని అన్నారు. ఆయన హీ ఫుల్లీ అవేర్, ఆయన బాగా తెలుసు, అది ఇప్పుడు ఆ స్పృహలో ఉండేవారు కూడా. అయితే మనకి ఆ దేహ సంబంధమైన బాంధవ్యం వల్ల, అనుబంధం వల్ల మనకి ఈ దుఃఖం, ఈ చింత ఇవి మిగిలిపోయాయి. అవసాన కాలంలో అవతార పరిసమాప్తికి దాదాపు దగ్గరగా వచ్చిన తర్వాత భౌతికంగా ఆయన శారీరకమైన ఇబ్బందులు పడుతూ ఉండేవారు. స్వరంలో వచ్చిన మార్పు కానివ్వండి, ఇతరత్ర అనుకోని ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన కుర్చీలోంచి పడి చిన్న దెబ్బ లాంటిది ఏదో తగిలి అటువంటి ఇబ్బందులు పడి, అవన్నీ కూడా మీరు ప్రత్యక్షంగా చూశారు కదా. వాటి గురించి ఆయన మీతో పంచుకునేవారా? మనం అవగాహన చేసుకోవడమే. ఎందుకంటే ఆయన్ని వచ్చి ఇదేమిటి అని అడిగేటువంటి ధైర్యాలు నరమానవుడికి ఉండవని అనుకుంటున్నాను. మనం ఉండేటువంటి ఆధ్యాత్మిక పరిజ్ఞానాన్ని అనుసరించి అన్వయించుకొని సమాధానపడాలి. ఒక విషయం చెప్పాలంటే, ఆయనకి చికిత్స అందించిన డాక్టర్లంతా కూడా విదేశాల నుంచి 30 మంది వచ్చారు. వాళ్ళంతా సొంత ఖర్చుల మీద వచ్చారు. వాళ్ళు ఏం భావించారు? బాబాకి చికిత్స చేశామని భావించలే, నీ దర్శనానికి ఏదో అవకాశం కల్పించావయ్యా అన్నారు. నిన్ను ముట్టుకోవడానికి నాకు ఒక చక్కని అవకాశం, ఆశీర్వచనం అందించావు, నీ సాన్నిధ్య ఆశీర్వచనం నాకు అందించావు. అదొక ప్రివిలేజ్గా, ఒక బ్లెస్సింగ్గా భావించారు. ఆయన ట్రీట్ చేసినట్టు ఎవడు భావించలే ఎవరు. ఇక రెండవది, నా ఉద్దేశంలో, నా స్వానుభవం ప్రకారం చెప్తున్నాను, ఆయన పాదసేవ చాలాసార్లు చేశాను. ఎట్లా ఉండదంటే, ఆ కాళ్ళు దూది కంటే శుతి మెత్తరంగా ఉంటాయి, గులాబీ రేకుల కంటే మెత్తగా ఉంటాయి, వెన్న కంటే మెత్తగా ఉంటాయి. అటువంటి పాదాలు ఆయన. ఆ శరీరం అంతా, ఆయన మాటలు చెప్పాలంటే 7 మల్లె పూల తూకం ఆయన శరీరం. ఆ మాట ఆయన ఎందుకు అనాల్సి వచ్చింది? ఓసారి గుంటూరు వాడిని కదా, ఆ హుషారు కొద్దీ బాగా మెసేజ్ చేసేసాను. సాయంత్రాలు పెట్టి పుండు పడిపోయిందిరా, కిందకి దిగలేకపోయాను అన్నాడు స్వామి. అసలు క్షమించండి స్వామి అంటే, అలాగలే ఆపేయండి, ఆపకపోయావా, నువ్వు మాటలు చెబుతున్నావు, నేను సందళ్ళు పడిపోయాను, నువ్వేం బాధపడకన్నారు. అంటే దేహం తనది కాదు అని నాకు తెలియజేశారు అక్కడ. సరే, నాకు తెలిసినటువంటి ఆ దేహ సంబంధమైనటువంటి అనుభవంతో చెప్తున్నాను. అంత శుతిమెత్తైన దేహం ఇన్ని సిరంజీలు, ఇన్ని సూదులు ఎట్లా భరించింది? ఆ సూదులు, సిరంజీలు దేహంలో దిగాయా? ఆ దేహం భరించిందా? ఇది నేను వేసుకున్న ప్రశ్న. అనుభవం బట్టి నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, ఎలాగో ఆయన నిశ్చయించుకున్నారు, పుట్టుక తాను నిశ్చయించుకున్నాడు, నిష్క్రమణ కూడా వారి చేతిలోనే ఉంది. మనకి పుట్టుక మన చేతిలో లేదు, పోవటం మన చేతిలో లేదు, కనుక 2 డౌట్లు మనకి. ఆయనకి 2 నిశ్చయం, ప్రోగ్రామ్ క్లియర్. అది మహిమావతారం, లీలావతారం. నాకు అనిపిస్తోంది, ఈ డాక్టర్లు వచ్చారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం, మీ ఇష్టం పొడుచుకోపోరా అన్నాడు. ఆయన ఏం చేశాడు? దాన్ని ప్రపంచ పర్యటనకు వెళ్ళాడని నా ఉద్దేశం. ప్రపంచ పర్యటనలకు వెళ్ళి భక్తులందరినీ పలకరించి వాళ్ళందరినీ ప్రిపేర్ చేశాడు ఈ ఆఖరి ఘట్టానికి. ఒకవేళ ఆఖరి ఘట్టానికే వాళ్ళే కనుక
సంసిద్ధులు కాకపోయినట్టయితే వేలాది మంది చచ్చిపోయి ఉండేవారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది గుండాగిపోయి ఉండేవారో చెప్పలేము. ఆయన ప్రాణాధికంగా ప్రేమించిన వాళ్ళు కోట్ల సంఖ్యలో ఉన్నారు. బహుశా అందరినీ కూడా ఈ మహావినిష్క్రమణకు సంసిద్ధం చేయడం కొరకు వరల్డ్ టూర్ వెళ్ళి బాడీ మీ ఇష్టం చేసుకొని పోడరా అన్నాడేమో నా ఉద్దేశం. లేకపోతే ఆ బాడీ భరించలేదు ఆ పెయిన్ని, నాకు తెలిసినటువంటి పరిచయం ప్రకారం. నిష్క్రమణ సమయంలో, మహావినిష్క్రమణ సమయంలో కూడా మీరు పక్కనే ఉన్నారు? పక్కలేనండి, పక్కన ఇన్ ద సెన్స్ పుట్టపర్తి ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో. ఆ వార్తను ఎలా జీర్ణం చేసుకున్నారు? చాలా కష్టమైపోయిందండి. ఆ వార్త జీర్ణం చేసుకోలేకనే పెద్దలు నాకు చెప్పారు ఆ చెప్పమని. ఆ ప్రకటన నన్ను చేయమని పెద్దలు ఆదేశించారు. చాలా కష్టమైనటువంటిది. అంటే పంపమన్న రాముడు బాగానే ఉన్నాడు, వెళ్ళవలసిన సీత కూడా సంసిద్ధురాలై ఉండక తప్పదు. వార్త చెప్పవలసింది లక్ష్మణుడు, గిలగిల తన్నుకొని ఉంటాడు ఆయన. ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. నాకే కష్టంగా ఉంది, అది నేను చెప్పక తప్పదు. వాడు కైగా రాసి కాగితం మీద ఏం చెప్పాలో కూడా రాసి పంపించారు. చెప్పాను, గద్గదగా సడంతో చెప్పాను. చెప్పగానే ఓ ఓ ఏడుపులు కేకలు హాల్లో వినపడ్డాయి. తర్వాత ఎవరి తగ్గట్టుగా వాళ్ళు ఆ దుఃఖాన్ని వెలిపుచ్చుకున్నారు. మీ వ్యక్తిగత అనుభవం ప్రకారం భౌతికంగా మాత్రమే ఆయన అందుబాటులో లేరు. వారి మహావినిష్క్రమణం తరువాత వారిని ఎలా అనుభూతి చెందుతున్నారు మీరు? నేనండి ప్రసంగం చేస్తున్నప్పుడు, వారి భజనలు వింటున్నప్పుడు, వారి గురించి రాస్తున్నప్పుడు, పర్యటనలలో దేశ విదేశాలలో భక్తుల్ని కలుసుకొని వాళ్ళ యొక్క భక్తుల యొక్క భక్తి తరంగాలు నన్ను సోకినప్పుడు, అట్టి అయస్కాంత తరంగాలు నన్ను స్పృశించినప్పుడు బాబానే నేను అనుభవిస్తానండి. నేను అనుకోని పాయింట్స్ వస్తాయి మాట్లాడుతున్నప్పుడు, అనుకోని థాట్స్ వస్తాయి రాస్తున్నప్పుడు, అనుకోని ప్రదేశాల్లో ఎంతో స్పందన వస్తుంది. ఉదాహరణకు శ్రీలంక వెళ్ళాను, ప్రైమ్ మినిస్టర్ డిన్నర్కి పిలిచాడు నన్ను. అది సాధ్యమా? కాలేజీ ప్రొఫెసర్ నేను, ఇంపాసిబుల్. అది స్వామి కరుణ. అక్కడ స్వామిని చూస్తాను నేను. మలేషియా వెళ్ళాను, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ బ్రేక్ఫాస్ట్ పిలిచాడు. కొలంబియా వెళ్ళాను, హ్యాడ్ స్నాక్ విత్ ది గవర్నర్ ఆఫ్ కొలంబియా. స్వామి ఢిల్లీకి వచ్చినప్పుడు ఈ వాజ్పేయి అద్వాని అడిగేవారు, అనిల్ కుమార్జీ స్వామి ఎక్కడున్నారు అని. ఎప్పుడు వస్తారని అడిగేవారు. ఎవరిని నేను ఆఫ్టర్ ఆల్, ఏ పార్టీ? అబ్దుల్ కలాం గారు వచ్చాడు ఇక్కడికి. వచ్చి స్వామితో అనిల్ కుమార్ పని ట్రాన్స్లేట్ చేస్తాడు స్వామి అంటున్నాడు ఆయనతో. నేను బాబు ఆగండి సార్, నన్ను బాగన్నాను. నేను మళ్ళీ స్పీచ్లో వెళ్ళి పెడితే చచ్చిపోతాను నేను. చాలు సార్. అందులో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అది వారి కరుణ అని అనుక్షణం భావిస్తానండి. అనుక్షణం, మోర్ దాన్ ది నంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ మై హార్ట్ బీట్. తలుచుకున్న వాళ్ళకి బాబా పక్కనే ఉన్నాడు, అది మీరు ఒప్పుకుంటారు. బాబా భౌతికమైన అవైలబిలిటీ ఇక్కడ లేనప్పుడు, అంటే ప్రపంచానికి తెలియటం కోసమే అడుగుతున్నాను సార్, ఇది అపరిపక్వంగా ఉన్నా సరే అడగాలి, నేను చెప్పాలి. అనిల్ కుమార్ గారు ఇంకా పుట్టపర్తిలోనే ఉండవలసిన ఆవశ్యకత ఏమిటి? వెరీ గుడ్. ఆయన మహావినిష్క్రమణ అనంతరము జీటీవీ వారు అడిగిన ప్రశ్న అదే. మీరు ఎందుకు ఉండాలండి, ఇవాళ స్వామి యొక్క ఉపన్యాసాలు లేవు కదా, మీకు అనువాదం అనేటువంటి ప్రసక్తి లేదు కదా, మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి అని అడిగారు నన్ను జీటీవీ. అక్కడే సమాధికి రికార్డ్ చేశారు వాళ్ళు. వాళ్ళకి చెప్పాను, నాయనా నేను ఒక అనువాదమే కాదు, యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాను. అంతేకాదు వారిపైన పుస్తకాలు దాదాపు 36 రాశాను. నా ప్రసంగాలు దాదాపు 500 క్యాసెట్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. తర్వాత అన్ని రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వస్తారు, అన్ని దేశాల వాళ్ళు వస్తారు. ఆ గ్రూప్స్తో సంభాషిస్తూ ఉంటాను. వచ్చిన భక్తులు మీరు ఎట్లున్నారు, బాగున్నారు, మీ ఊరు ఎలా ఉంది,
అని పరామర్శిస్తాను. అందులో నా బాధ్యత స్వామి నిష్క్రమణ తరువాత పెరిగిందని నా విశ్వాసం. లేకపోతే ఎవడు పలకరించే దిక్కు లేకపోతే ఇది రైల్వే ప్లాట్ఫారమా, ఎయిర్పోర్టా? నాయన ఎట్లా ఉన్నావు, మీ ఊళ్ళో ఎట్లా ఉన్నాయి, భజనలు బాగున్నాయి, ఆ ప్రేమానుబంధం అక్కర్లేదా? అది నా నెత్తిన నేను స్వయంగా వేసుకొని నిర్వహిస్తున్న బాధ్యత, ధర్మము, కర్తవ్యం. అది నా బ్రహ్మాండం. జనానికి తెలియటం కోసమే అడిగాను. ఇంకొకటి, ఒక వ్యవస్థగా ఉన్నప్పుడు, ఒక సంఘముగా ఏర్పడినప్పుడు ఏవో చిన్న స్పర్ధలు వస్తాయి, నేను ముందు అనే పోరాటం. అవునండి. కొండొకచో అటువంటి స్పర్ధలు బాబా భక్త మండళ్లలో కూడా ఉన్నాయి అంటారు. అయ్యో, అది అంటే సైనిక కట్టుబాటుతో బాబా నడిపిన వీరందరినీ ఇలా తుచ్చమైన ఈ స్థానాల కోసం పోటీ అనేది ఎంతవరకు సబబు? దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? నాకు అసలు ఇలాంటి ప్రశ్నలే కావాలి సార్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆయన ఏమన్నా అనుకుంటాడని కాకుండా నిర్భీతిగా అడగాలి. నాకు తెలిసి చెప్తాను, లేకపోతే నాకు తెలియదు నాయన అని చెప్తాను, అంతే. ఓ చిన్న ఉదాహరణ స్వామి మాటల్లోనే. బెంగళూరు మీకు తెలుసు, ఎండాకాలం నేలంతా డ్రైగా ఉంటుంది, చాలా డ్రైగా ఉంటుంది. కొన్ని చినుకులు పడంగానే మర్నాడు గడ్డి మొలవడం ప్రారంభిస్తుంది. కనుక వాతావరణ ప్రభావం వల్ల లోపలున్న విత్తనాలు బయటికి రాలే, వర్షం రాగానే అనుకూలించి బయటకు వచ్చాయి. కనుక ఈ మానవులలో, భక్తులలో, ప్రజలలో, నిర్వాహకులలో, యంత్రాంగంలో నిండి నిక్షిప్తమై గుప్తంగా ఉన్న అహంకారాలు వారి సన్నిధిలో తొక్కివేయబడ్డాయి, అణిచివేయబడ్డాయి. ఎప్పుడైతే ఆ సన్నిధి కాస్త భౌతికంగా తొలగిందో అవి విజృంభించడం ప్రారంభించాయి. అంటే వాళ్ళలో ఆ గుణాలు ఉన్నాయి, ఇవాళ బయటకు వచ్చాయి, వారి ప్రభావం వల్ల బయటికి రాలా. ఇది స్వామి చెప్పిన సమాధానం. స్వామి మీ దగ్గర ఇట్లా ఉంటారు, బయట అట్లా ఉంటారు ఏమిటి అని అడిగితే చెప్పారు ఆయన. వాడు అలాగే ఉండాలనుకున్నాడు, ఇక్కడ నా వల్ల అట్లా ఉన్నాడాయా, లేకపోతే ఏంటంటావు అన్నారు. ఇక స్పర్ధలు ఇవంటారా, ఇవన్నీ కూడా అహంకారంగా సంబంధించింది. ఐడెంటిటీ క్రైసిస్, నన్ను గుర్తించాలి అనేది ఒకటి ఉంది. నేను ఆధిపత్యం వహించాలి, నేను అధికుణ్ణి అనేటువంటిది. ఇదంతా వారి యొక్క ఆధ్యాత్మిక తత్వం తెలియనటువంటి వారి కొట్టేటువంటి ప్రకంపనలు, వారికి పట్టినటువంటి జాడ్యం నా ఉద్దేశం. ఆధ్యాత్మిక తత్వం తెలిస్తే అంత ఈశ్వర సర్వభూతముల యందు స్వామి ఉన్నాడు అనుకున్నప్పుడు ఎవడు ఎక్కువ? ఆ స్వామి చాకలవాడితో ఒకేలాగా మాట్లాడుతున్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో ఒకలాగా మాట్లాడుతున్నాడు, పిల్లాడితో ఒకలాగా మాట్లాడుతున్నాడు, ప్రైమ్ మినిస్టర్ నేపాల్తో ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఏమి నేర్చుకున్నట్టు ఆయన దగ్గర నీవు? సర్వుల్ని ప్రేమించే స్వామి ఎక్కడ? నేను నా బ్యాచి నా మంద అనుకున్న ఈ గొర్రె జన్మ ఏమిటి? సర్వుల్ని ప్రేమించేటువంటి వాడు ఆయన. వాడు వీడికి పిల్లవాడిని ఎట పలకరిస్తాడో ప్రధానమంత్రిని కూడా అలాగే పలకరిస్తాడు ఆయన. ఏమి వ్యత్యాసం ఉండదు. కానీ స్వామి నిజమైన స్వామి భక్తుడైతే సమప్రేమను కలిగి ఉండాలి. సమప్రేమ. నిజమైన స్వామి భక్తుడైతే నిస్వార్థపరుడై ఉండాలి. స్వామి చెన్నైకి వాటర్ ఇచ్చాడు, సడన్గా చెప్పేశారంతే. నేనే అక్కడున్నాను, ఎవ్వడికి తెలియదు. ఈ చెన్నై వాసులకు మంచినీటిని అందించబోతున్నాను. ఈ యొక్క నీటి కాలుష్యం చేత అనేకమైన చిన్నారులు, పెద్దలు కూడా రుగ్మతలకు బాధపడుతూ ఉన్నారు. ఆ కారణం చేత స్వామి మంచినీటి పథకమును చేపట్టనున్నారు అని ప్రకటించారు ఆకస్మికంగా. ఏమిటి ఆయన స్వరాష్ట్రమా? కాదు. ఆ భాష కాదు. ఆ పంపులపైన సత్యసాయి అనుగ్రహం రాశారా? లేదు. ఆ ట్యాంకులపైన స్వామిదని రాశారా? వీరంతా ఆయనకి థ్యాంక్స్ చెప్పాలని ఆశించాడా? నిస్వార్థ ప్రేమ స్వామిది. నిస్వార్థ ప్రేమే స్వామి, సమప్రేమే స్వామి, సర్వమత సమ్మతమే స్వామి. చూసారా, ఈ మూర్ఖత్వాలు ఇలాంటివి ఏం కావు. ఆ సేవాభావమే స్వామి.
ఆ ప్రతిస్పందన ఉన్నప్పుడు ఆ పారామీటర్స్లో మనం తలుచుకున్నప్పుడు మనం భక్తులమో కాదో ఎవరికి వాడే ప్రశ్నించుకుంటే ఎప్పటికైనా బాగుపడే అవకాశం ఉంటుంది. మరో అనుబంధ ప్రశ్న మీరు దీనికి సంబంధించి, ప్రపంచం మొత్తం పర్యటించమని బాబావారిని ఎంతోమంది వేడుకున్నారు, ఆహ్వానించారు. కానీ భారతదేశం దాటి వారు వెళ్ళింది ఒక కెన్యా, నైరోబీ అనే ఒక ఆఫ్రికన్ నిరుపేద దేశాలు మాత్రమే. ఏమిటి దాని వెనుకున్న ఆంతర్యం? ఆ రోజుల్లో డాక్టర్ పటేల్ అని ఉండేవారు ఆఫ్రికాలో. తర్వాత ఆ రోజుల్లో గవర్నర్ రామకృష్ణరావు గారు ఉండేవారు. ఆ రామకృష్ణ గారు స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకొని మీరు రావాలన్నాడు. డాక్టర్ పటేల్ స్వామి కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు ఈది అమీన్ ఉండేవాడు కంపాలా వాటిలో, వాడు కూడా మీరు రావాలని గట్టిగా పట్టుబడ్డాడు. ఇంకా గవర్నర్ స్వామి చాలా దగ్గర భక్తుడు బూర్గ రామకృష్ణరావు గారు, 16 జాతీయ భాషల్లో దిట్ట మహాపండితుడు ఆయన. ఆయన అనుగ్రహించడానికి అక్కడ ప్రభుత్వాన్ని అంగీకరించి ఈ పటేల్ యొక్క ఆ కోరికను నెరవేర్చడానికి స్వామి వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అక్కడ ఆయనకి రాజలాంఛనాలతో, ప్రభుత్వ లాంఛనాలతో ఆయన్ని అదే రీతిగా గౌరవ సత్కారములు అందించారు. ఆ టాపిక్ ఎత్తినప్పుడు వారు మాట్లాడితే చూడాలి ఎంత హుషారుగా చెప్తారు. అయితే అనుబంధంగా చెప్తున్నాను, మరి ఇతర దేశాలకు వెళ్ళలేదే? అక్కడ భక్తులు కాదా? కాదు. విత్తనం ఎక్కడేశారో అక్కడే వృక్షం మెరగాలి, శాఖలు వ్యాప్తి చెందాలి, అందరూ ఆ తరుఛాయలలో విశ్రాంతి పొందాలి. సరే, ఈ చెట్టు ఎక్కడికి కదలదు, గొడుగు కింద. ఆ గొడుగు ఆచ్ఛాదన కిందే మనం ఉంటాం. అలాగే అవతారం ఇక్కడికి వచ్చింది కనుక ప్రపంచం అంతా ఇక్కడికే రావాలని పెట్టుకున్నాడు ఆయన. తెలుగు వాళ్ళ అదృష్టం. పైగా ఇంకో మాట అన్నారు, బెల్లంగడ్డ చీమల దగ్గరికి పోదు, చీమలే బెల్లంగడ్డ దగ్గరికి వస్తాయి. అందరు ఇక్కడ రావాలరా. కానీ ఈ చీమలు బెల్లంగడ్డను అప్పుడప్పుడు మోసుకెళ్తూ ఉంటాయి. అలాగే భక్తులకు కోరిక మేరకు, వారి ఆర్తి మేరకు నేను వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అంతేగాని నాకు ఇదే మెయిన్ సెంటర్ అని చెప్పాడు స్వామి. పుట్టపర్తి బాబావారు భౌతికంగా ఉన్నంత వరకు చాలా గొప్పగా ఉంది, ఇప్పటికీ ఉంది. నేను ఆ ఉద్దేశంతో కాదు నేను అనడం. పుట్టపర్తి ఈ ప్రాంత ప్రాశస్త్యాన్ని, బాబావారి ఉనికి జరిగిన ఈ ప్రదేశ ప్రాశస్త్యాన్ని బాబావారు ఉన్నప్పుడు ఉన్నంత ప్రకాశవంతంగా ప్రస్తుతం ఉంచలేదేమో అనే ఒక వాదన ఉంది. దాన్ని మీరు ఏకీభవిస్తారా? దాన్ని విశ్లేషించి చెప్తారా? అది విశ్లేషణకి నేను అంగీకరిస్తాను. అది విశ్లేషణ కాకపోతే అది విమర్శ అవుతుంది కనుక విమర్శ జోలికి పోను. తప్పకుండా నా అభిమానం, నా యొక్క అభిమతం కానివ్వండి, అభిప్రాయం కానీ మీకు చెప్తున్నాను. తప్పకుండా ఈ రకమైన ఆలోచన ఇంకా జనాల్లో రాలేదు. యంత్రాంగంలో మనం దీన్ని ఎట్లా పెంచాలి, భక్తులు బాగా పెరిగేది ఎట్లాగా, భక్తి మార్గాన్ని పెంచేది ఎట్లాగా, భక్తులను ఆకర్షించే విధానం ఏమి అనేటువంటి ఆలోచన, ప్రణాళికలు ఇంకా రాలేదని నా భావం, అనుభవం కూడా. ఆ మార్గంలో లేరు. ఉన్నదాని వ్యవస్థను నడుపుతున్నట్టుగానే ఉంది తప్ప దాన్ని పెంపొందించడానికి ప్రణాళికలు రచించినట్టుగా నాకు తెలియదు. బాబావారు ఎన్నో సేవా పథకాలు, ఎన్నో ఆసుపత్రులు కానివ్వండి, ఇట్లాంటి సంస్థలు చాలా చాలా నెలకొల్పారు. అవి నిరాఘాటంగా సాగుతున్నాయి. బాబా గారు ఉన్నప్పటి వలె ఇప్పుడు కొనసాగుతున్నాయా? మీ అబ్జర్వేషన్ ఏమిటి? విశ్లేషణ మాత్రమే జరుగుతుంది, విమర్శ ఏమి లేదు. ఉన్నవి కొనసాగుతూనే ఉన్నాయి, కొత్తవి పెద్దగా ప్రవేశించినట్టు లేదు. ఎక్కడైతే మంచినీటి సరఫరా పథకాలు అనంతపురం జిల్లాలో ఇంకా జరగవలసినవి ఉన్నవో వాటిని చేపట్టడం జరుగుతున్నది. తర్వాత వారు పెట్టిన సంస్థలు, యూనివర్సిటీ అలాంటివి కొత్త కోర్సెస్ పెట్టడం అది కూడా జరుగుతూనే ఉన్నది. వారు పెట్టిన హాస్పిటల్స్
అవన్నీ చక్కగా నిరాఘాటంగా బ్రహ్మాండంగా ఉన్నత ప్రమాణాలతో సాగుతూనే ఉన్నాయి. కనుక ఎందుకంటే వారు ముందే దీనికి ఏర్పాటు చేశారు. ఓకే, ముందు చూపుతాం. ఈ నిధి ఆసుపత్రి కోసం, ఈ నిధి విద్యాలయాల కోసం, ఈ నిధి ఆశ్రమం కోసం అంతా ఏర్పాటు చేశారు ఆయన. కనుక ఆ నిధులు వాటి సద్వినియోగం చేసేసి వాటిని నిర్వహిస్తే చాలు, అదే చాలు మనకు గొప్ప. వారిలో కనిపించని ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఉండేవారు కదండి. అవునండి. దాన్ని చాలా సత్సాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా దేనికి దానికి విభజించిన పద్ధతి. అవునండి, బ్రహ్మాండ అడ్మినిస్ట్రేటర్. ఎందువల్లంటే అండి, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అతి కొద్ది సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొల్పాడంటే అఘటన నటనా సమర్థుడు ఆయన. అనితర సాధ్యమైనటువంటి పని చేశాడు ఆయన. అది ఎవడు చేసి ఉండడు చరిత్రలో. అవతారమూర్తులందరూ వాళ్ళు వెళ్ళిపోయాక వాళ్ళ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇటీవల షిరిడీ కాలంలో కూడా తాను జీవించి ఉండగా ప్రపంచ యావత్తు కూడా దైవంగా భావింపబడి ఆరాధింపబడిన వాడు సత్యసాయిబాబా ఒక్కడే. బ్రహ్మాండం, వాస్తవం. అందరూ అన్ని చోట్ల పర్యటించి వ్యాప్తి చేశారు. కదలకుండా ఇక్కడే ఉండి ప్రపంచాన్ని ఇక్కడ తెప్పించిన వాడు ఆయన ఒకడే. ప్రపంచాన్ని పోలా, ప్రపంచం ఇక్కడికి వచ్చింది. అవును, చాలా వాస్తవం, వాస్తవం. మూడవది, చెయ్యి చాచి ఎవరిని అడగలేదు. ఎవరు నా సంస్థలకి ఇది కావాలి ఏమి ఇవ్వలేదు. వాళ్ళే ఆయన చుట్టూ నేను ఇస్తాను నోరు మూసుకో కూర్చో అనేవాడు. ఇప్పుడు అడిగే పనే లేదు ఆయన. నేను చాలాసార్లు చూశాను. అందులో వాళ్ళు ఏడ్చుకుంటూ వెళ్ళిన వాళ్ళు కొందరు, మరికొందరు బ్యాంకులో అకౌంట్ కట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఆ చెయ్యి చాచి లేదు. అందువల్ల ఆయన ఏమన్నాడు, వామనావతారంలో అయినా 3 అడుగులు అడిగాడు వామనమూర్తి. అవునండి, మీ జ్ఞాపకం ఉందా? ఈ త్రివిక్రమావతారం ఉందే, చెయ్యి చాచడం క్వశ్చన్ బొమ్మలాడందే. అలా సాగింది ఆయన. ఒక సందర్భంలో నేను విన్నది, ఇది వాస్తవమో కాదో నాకు తెలియదు, ఒక పర్టికులర్ పథకాన్ని చేయడం కోసం బాబా బ్యాంకు నుంచి రుణం తీసుకుని మరీ చేశారంట. అప్పు చేసి దానం చేసేవాళ్ళు ఉంటారంట. అదేమిటి ఆ విశేషం? నేను ఉన్నానండి అప్పుడు. అక్కడ ఏమైంది, ఒక రోజున అమ్మ అయిపోయింది తీరిపోయింది అన్నాడు స్వామి. ఏడు స్వామి ఏమిటి అయిపోయింది తీరిపోయింది అన్న. శెట్టి అని ఉండేవారు, కెనరా బ్యాంక్ నేషనల్ చైర్మన్ ఆయన. శెట్టి వచ్చాడు, ఇందాక చూసావా అన్నాడు. చూశాను స్వామి. వాళ్ళ దగ్గర మనం కోట్లు తీసుకున్నాం, 300-400 కోట్లు తీసుకున్నాం, అదంతా తీర్చేసాం అయ్యా, ఇవాళ అయిపోయింది అన్నాడు. అలాగా ఉపన్యాసంలో ఒకసారి చెప్పారు, నేను అన్నది జరిగి తీరాలి, పేద ప్రజలకు మంచినీళ్ళు అందిస్తానని చెప్పాను. దీనికి నిధులు తక్కువైనట్లయితే ప్రశాంతిని కూడా తాకట్టు పెట్టి నేను చేసేస్తాను. అంతేగా నా సేవా కార్యక్రమాలకి ఏవి అడ్డు ఉండడానికి వీల్లేదు. నా సంకల్పం వజ్ర సంకల్పం. సప్త సముద్రం కూడా నాకు అడ్డు రావు. మన్నును మిన్నును చేస్తాను, మిన్నును మన్నును చేస్తాను, చేసి తీరుతాను ఇక్కడ చెప్పాడు ఆయన మాటలు అవి. కానీ ఇదే తాకట్టు పెట్టి చేస్తాను, కానీ నా కార్యక్రమం ఆగడానికి వీల్లేదన్నాడు. అంత దృఢ వజ్ర సంకల్పం. చాలా సంతోషం, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు. మీతో సంభాషణ అలా సరదాగా సాగిపోయింది. బాబా భక్తిలో అలా మునిగిపోయే అవకాశం వచ్చింది. చాలా చాలా సంతోషం. మా కాఫీ విత్ యమునా కిషోర్ కార్యక్రమం ద్వారా ఓ కాఫీ కప్పు మీకు అలా ఇచ్చే కాఫీ ప్రియుని కనుక అవును, ఆనందంగా స్వీకరిస్తాను. చాలా చాలా సంతోషం. మరిన్నిసార్లు మిమ్మల్ని కలుసుకోవాలి, ఆ సాయినాథుడి విశేషాలు మీ నుంచి మరిన్ని తెలుసుకోవాలి, ఈ కార్యక్రమం ద్వారా మరింత మందికి చేరాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీరు కూడా ఎంతో శ్రమపడి ఇంత దూరం వచ్చారు, ప్రశాంత్ లేని చేరి ఇదంతా రికార్డ్ చేయాలని సంకల్పించారు. స్వామి దేహంలో ఉండగా ఇలాంటి క్రియలు జరగడం అనేటువంటి సామాన్యమే. మహాభినిష్క్రమ తర్వాత ఇవాళ జరగడం ఉందే, సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ సంభాషణ కానివ్వండి, ఇది అపురూపము, అసమానము, అద్వితీయము, అమోఘము,
అని గట్టిగా చెప్పగలను. థ్యాంక్ యూ. ఇదే నిజమైన భక్తి అంటే. ఆనాడు కేవలం రూపనామాల చేత భ్రమించి రమించి స్వార్థ క్రియతో వచ్చి ఉండవచ్చును. ఈనాడు నిస్వార్థంగా పూర్తి ప్రేమతో భక్తి ప్రపూరితమైన హృదయాలతో మీరు వచ్చారు. ఇంత సుదీర్ఘమైనటువంటి ఇంటర్వ్యూ జరిపారు. నాకంటారా నా జీవితం ఇది. ఈ రకంగానే కొంతమందికి స్వామి సందేశం తెలుస్తుంది అన్న ఆరాటన తపన తప్ప నాకు జీవితంలో మరొకటి లేదు. కనుక వీక్షకులు శ్రోతలు దీన్ని ఆనందించి ఆ భక్తి బీజాలు పెంపొందించుకొని ఆనందంగా శాంతంగా ఉంటే అంతకన్నా జీవితం ఏం కావాలి. ఈ ఇంటర్వ్యూకి కారణభూతమైన ఓ వ్యక్తికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. అమెరికాలో ఉంటారు వారు, ఉషామూర్తి గారు. వారు చాలా ప్రేమతో అనిల్ కుమార్ గారితో నాకు సంపర్కం ఏర్పాటు చేసి ఇక్కడికి రావడానికి కారణభూతులయ్యారు. ఈ కార్యక్రమానికి కారణమైన వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఐఎమ్ సో గ్లాడ్ టు హ్యావ్ కమ్ టు నో దట్ ఐ డ్రీమ్ ఛానల్ ఆఫ్ యూట్యూబ్ has got 1 million subscribers and 2 billion viewers. And this is really a marvelous thing. And this thing needs every encouragement, because most valuable spiritual seekers and spiritual masters have been interviewed so that they would come to know the depth and the insights of spiritual knowledge of this great country, Bharat. So we should continue to endeavor in this direction. I pray Bhagavan to shower his choicest blessings on every one of you and your families as well, so that you would enroll more and more as subscribers to this channel and be benefited forever and ever more. Thank you very much.